మీరు యాదాద్రి ఎంత గొప్పగా మలిచారో, యాదాద్రిని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో అందరూ చూసాము. వర్షం పడితే లోపలికి నీళ్ళొచ్చేసింది. మనం ప్రాపర్‌గా చేసి యాదాద్రి అనేటప్పటికి మీరు చేసిన వర్క్స్ ఏంటంటే, హిస్టరీ ఉన్నంత కాలం నిలిచిపోయే వర్క్సే చేశారు. తొలి ప్రేమలో నేను 'తాజ్‌మహల్' సెట్ ఏసేటప్పుడు నాకు బీచ్ ముందు వేస్తే ఎంత రిస్క్ అని నాకు తెలీదు. ఒక ఆర్ట్ డైరెక్టర్ సెట్ ఏస్తున్నారు. చాలా కాంట్రోవర్సీ స్టార్ట్ అయింది. ఒకవేళ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆర్ట్ డైరెక్షన్ వైపు తీసుకొచ్చి ఉండకపోతే, లేదా దేని పనికి రాకుండా పోయి ఉంటాను. మేబీ నేను కూడా షూటింగ్ దగ్గరికొచ్చి కళ్యాణ్ గారు సార్ అయితే మీ ఫ్యామిలీలో మీరే ఎక్కువ అల్లరి చేస్తారంట. బయటకొస్తే ఎందుకు సార్ అంత కామ్‌గా కనిపిస్తారు? వాస్కి గారే చెప్తారు, ఎవరు చెప్పరు. ఉస్తాద్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా! అది లాంగ్ బ్యాక్ చాలా సెట్స్ ఏసారు. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంది. ఇప్పుడు ఆ ముందులాగా లేదు. పాలిటిక్స్‌లోకి ఆయన ఎళ్ళిన తర్వాత పర్సనల్‌గా టార్గెట్ చేయడం, పర్సనల్‌గా కామెంట్ ఇది చేయడం. ఒకటే విషయం అండి. ఆయనకి అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరు ఏం చేయరు. మీకు ఆర్ట్ డైరెక్టర్ కింద చేసిన తర్వాత అరే భలే ఏసాం ఈ సెట్ అని అనిపించింది గానీ, అప్పుడు నాకు రాలేదండి. నేను ఇంకా బెటర్‌గా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్‌తో పనిచేసి ఉంటారు. 'బద్రీనాథ్' కేసేయించాలి. బట్ సినిమా రిజల్ట్ ఇవ్వలేదు. బట్ అవుట్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్‌షిప్‌కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిందైతే మీరు కళ్యాణ్ గారు. మనం ఎంతమందితో ఫ్రెండ్‌గా ఉంటాం కదా! ఒక ఫ్రెండ్ అయినా చాలా మనం డెడికేటెడ్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా, ప్యూర్‌గా ఉండాలి. ఎవరైనా సరే ఫ్రెండ్‌ని కాపాడుకోవాలి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్‌కాస్ట్ షో విత్ ఎన్‌టీవీ. ఈరోజు మన గెస్ట్ ఒక టేస్ట్‌ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ జాయ్‌ఫుల్ ఫ్యామిలీ మ్యాన్. అంతేకాదు ఒక పవర్‌ఫుల్ పర్సన్‌కి చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగే యాదాద్రి లాంటి ఒక గ్రేటెస్ట్ అండ్ గ్రేట్‌ఫుల్ టెంపుల్స్ నిర్మించిన ఒక విజనరీ అన్నమాట. ఆయన మరెవరో కాదు, వన్ అండ్ ఓన్లీ ఆనంద్ సాయి గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. సార్ మిమ్మల్ని పొగిడినా లేతే ఎవరిని ఏమన్నా అన్నా అన్నిట్లికి సింగిల్ ఎక్స్‌ప్రెషన్ మెయింటైన్ చేస్తారు సార్. అంటే ఫిజికల్ అపియరెన్స్ ఇలా ఉండి లోపల ఏమన్నా వేరే వేరే రన్ అవుతా ఉంటాయా? అంటే అంత తొందరగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వను. ఎందుకంటే ఐ నో ఇట్స్ ఆల్ టెంపరరీ. హ్మ్. శాశ్వతంగా నిలిచేది కొన్ని ఉంటాయి. మన జీవితాల్లో మనం చేసేది. హ్మ్. పుట్టిన తర్వాత మనం ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటాం. అచీవ్‌మెంట్ ఈస్ నాట్ ఎర్నింగ్ మనీ ఆర్ నేమ్. సంథింగ్ టు బి స్టాండ్ ఔట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. హ్మ్. సో, నాకు ఆ థాట్ ఎప్పుడూ ఉంటుంది. సో, ఐ విల్ టేక్ ఇట్ అప్రిసియేషన్. బట్ ఎప్పుడు 2 ఉంటాయి మనకి. అందరూ మనల్ని బాగా పొగిడారంటారు తప్ప మళ్ళీ తిట్లు కూడా తీసుకోవాలి. సో, వి హావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. ఐ బీన్ లైక్ దట్. అంటే నాకు దాని గురించి మోడర్న్ సొసైటీలో అందరూ చెప్తారు సార్. నేను పెద్దగా అవి అని అంటారు గానీ, బట్ ఈ మోడర్న్ సొసైటీలో ఈ కైండ్ ఆఫ్ స్పిరిచ్యువాలిటీ అడాప్ట్ చేయడం కష్టమే కదా కొంచెం. అంటే నేను కనెక్ట్ అయిన పీపుల్ రైట్ పీపుల్‌తో కనెక్ట్ అవుతాను. హ్మ్. బికాజ్ నాకు ఈ గాసిప్ అయిన ఏవి ఉండదు. ప్లస్ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు. వెరీ లిమిటెడ్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే నాకు ఫిల్మ్ స్టూడియో వరకే నా వర్క్. తర్వాత నేను ఇంటికొచ్చిన తర్వాత ఆ సినిమా గురించి డిస్కషన్స్ ఉండవు. హ్మ్. సో, అదొక వర్క్‌గా తీసుకుంటాను. ఒక క్రియేటివ్ జాబ్. సో, ఐల్ ఎంజాయ్ ద క్రియేటివ్ పార్ట్. అం అంతే తప్ప మనం దాన్ని టోటల్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అవ్వలేం. హ్మ్. సినిమా చూస్తారు. మీకు అన్నీ నచ్చుతాయి. మేబీ యాక్షన్ పార్ట్ నచ్చొచ్చు. అది రియలిస్టిక్‌లో వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు. సో, సినిమా ఈజ్ ఒక మాయ. సో, ఐ జస్ట్ డూ ద మాయ అండ్ కమ్ బ్యాక్. దాన్ని నేను క్యారీ చేయను. 'ఉస్తాద్ భగత్ సింగ్' మళ్ళీ షూట్ స్టార్ట్ అయింది. ఈ షూట్‌లో ఇంత బిజీగా ఉండి, ఆల్ ద డే వర్క్ చేసి కూడా మీరు స్టూడియోకి రావడం ఇలా ద పాడ్‌కాస్ట్ షో కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాంక్స్ సార్ మీరొచ్చినందుకు. నాకు ఐ హావ్ ఎ వెరీ లాంగ్ రిలేషన్‌షిప్ ఎన్‌టీవీతో. సో, నేను ఎవ్రీ ఇయర్ వాళ్ళొక పోటీ దీపోత్సవం చేస్తుంటాను. సో, నాకు ఆ ఒక రిలేషన్‌షిప్ నాకు తర్వాత బికాస్ వాళ్ళు కూడా ఒక వెరీ డివైన్ అండ్ స్పిరిచ్యువల్ చేస్తుంటారు. సో, నాకు బాగా కనెక్ట్ అవుతుంది. సో, అందుకే నేను ఫస్ట్ టైమ్ ఇట్లా మోస్ట్‌లీ నేను నా ఆఫీస్ అయినా ఉంటుంది. బట్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ కాజ్. అంటే మనం కొన్ని ఇంటర్వ్యూస్ వల్ల కొంతమందికి అది హెల్ప్ అవ్వాలి. అండ్ ఇప్పుడు వచ్చే జనరేషన్‌కి అది ఇట్ గుడ్ థింగ్. సో, యెస్. ఎం నాకేమనిపించిందంటే ఎవరైనా కూడా లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ చేయవచ్చు. ఎందుకంటే కొంతమంది చదవగలరు, కొంతమంది చదవలేరు. బట్ వాళ్ళకొక ఆర్ట్ ఉంటుంది. క్రియేషన్ ఉంటుంది. దాన్ని మనం బయటికి తీసుకెళ్ళాలి. సో,
అందువల్ల నాకు నాతో పనిచేసే వాళ్ళు కూడా క్రియేటివ్‌గా ఉన్న వాళ్ళకి నేను మోర్ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆర్ట్ స్కిల్‌ని బయటకి తీసుకుంటాను. సో, అందువల్ల నేను ఐ విల్ చూస్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్‌మెన్‌షిప్. అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు. ఐ కెన్ డిజైన్ ఐ స్టార్టెడ్ డిజైనింగ్ వెడ్డింగ్ డిజైన్స్ చేస్తాను. ఈవెన్ దో అండ్ చాలా చూసాం టెంపుల్స్ ఈవెంట్స్ చూసాము. చేస్తుంటాను. సో, యాదాద్రి ఇవన్నీ ఉన్నాయి. చూసాము. ఎవ్రీథింగ్. బట్ యెస్ సార్. ఇవన్నీ ఒక కాకుండా టెంపుల్ అనేది ఒక శాస్త్రంగా మనం చేయాల్సిందుంది. అది మన సినిమాస్ ఎట్లా డిజైన్ చేయలేం. హ్మ్. దానికి ఒక బేసిక్ శాస్త్రం ఉంటుంది. దాన్ని ఫాలో చేయాలి. అండ్ లాట్ ఆఫ్ స్టడీ చేయాలి. సో, అది చేయాలంటే నేను మినిమమ్ నాకనిపించింది ఒక 6, 7 ఇయర్స్ డెడికేట్ చేయాలి. హ్మ్. సో, అది చేసేటప్పుడు సినిమాలు చేయలేం. సినిమాలు చేస్తూ ఆ వర్క్ చేయలేం. సో, అందుకోసం నేను 7, 8 ఇయర్స్ నేను కంప్లీట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చి ఆ వర్క్ చేశాను. యెస్. సో, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ దట్ ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అండ్ ఐ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ స్కల్ప్టర్స్‌తో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ అవును. వర్క్‌మెన్‌షిప్ మనం గుళ్ళకెళ్తాము, దండం పెట్టుకొనొస్తాం. బట్ ఎవరు చేశారు, ఎవరు కట్టారు, వాళ్ళ వర్క్‌మెన్‌షిప్ మనకేం తెలీదు. అవును. సో, నాకేంటంటే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి విశ్వకర్మగా నేను మై క్యాస్ట్ ఇన్ మోర్ స్ట్రాంగర్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. హ్మ్. అంటే ఒక టెంపుల్ కట్టాలంటే ఒక విశ్వకర్మనే కట్టగలరు. సో, నాకు ఆ అదృష్టం వచ్చింది. జీన్స్ క్యారీ చేస్తాయి. యెస్ సార్. కేసీఆర్ గారు నన్ను బిలీవ్ చేశారు. సేమ్ ఆయన సపోర్ట్ యెస్ సార్. ద హ్యూజ్ ప్రాజెక్ట్. సో, ఇట్స్ వెరీ హ్యాపీ అండి. యెస్ సార్. ద వే బట్ బిఫోర్ థట్ మీరు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీతో స్టార్ట్ చేశారు కదా! ఈ యాహ్! అండి. అంటే స్పిరిచ్యువల్ జర్నీ. నాకు ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి అనుకున్నప్పుడు నాకు రెగ్యులర్‌గా అనిపించింది. అంటే ఎవ్రీ టైమ్ ఒక సాంగ్ సెట్ చేస్తాము, ఇది చేస్తాము. ఒక చేంజ్ కావాలని. హ్మ్. బట్ ఆహ్, జగపతిరావు గారు మై హోమ్ అతనే నాకు స్వామీజీ గారు అడిగారు. టెంపుల్స్ డిజైన్ చేస్తారని. ఎందుకంటే ఆయన నా వర్క్ అంతా చూస్తున్నారు. మోస్ట్‌లీ నా మూవీలో 'బద్రీనాథ్' అయినా సరే, యెస్ 'శక్తిలో' సార్. 'దొంగ' కొన్ని మూవీస్‌లో నా డిజైన్స్ ఆయనకి నచ్చాయి. హ్మ్. సో, అప్పుడు ఆయన అడిగారు. చేస్తారా అంటే నేను ఫస్ట్ నాకు డెసిషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉండింది. ఎందుకంటే అది ప్రాపర్‌గా డిజైన్ చేయాలి. శాస్త్ర ప్రకారంగా చేయాలి. మన డిజైన్స్ ఎట్లైనా రిఫరెన్స్ ఉంటాయి. బట్ నేను టైమ్ అడిగాను. బట్ ఐ టుక్ 1 ఆర్ 2 మంత్స్ దెన్ ఐ టుక్ ఎ డెసిషన్. హ్మ్. సో, స్వామివారి సపోర్ట్ అండ్ ఆయన కూడా నాకు గైడెన్స్ అండ్ రఘునాథ్ మహాపాత్ర ఒరిస్సాలో ఒక స్థపతిని నాకు పరిచయం చేసి ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. యెస్ సార్. ఒక 2, 3 ఇయర్స్ ఆ ప్రాసెస్‌లో దాని తర్వాతే నేను యాదాద్రికొచ్చాను. ఫిల్మ్ ఓకే. ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్‌గా రాలే. ఐ హాడ్ యెస్. ఎక్స్‌పీరియన్స్. యాహ్! ఐ గెయిన్ ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే నేను యాదాద్రికొచ్చాను. అయితే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, యాదాద్రి అనేది టోటల్ స్పిరిచ్యువల్ సైడ్స్. అది గాకుండా ఆల్రెడీ మీరు అయోధ్య కూడా చేశారు ఒక దీని వరకు. అంటే అయోధ్యలో ఉన్న నాగరా ఆర్కిటెక్చర్ అండి. హ్మ్. అప్పుడు నాకు అక్కడ మన సౌత్ ఇండియన్ గోపురం ఉండాలనేది డిజైన్స్ ఇచ్చాం. హ్మ్. మహారాజా గోపురం. ద్రావిడన్ స్టైల్‌లో. సో, అదేంటంటే ఇప్పుడు వర్కింగ్ ప్రాసెస్‌లో ఉంది. ఓకే. అండ్ అక్కడ రామస్తూపం కూడా నేను కన్‌స్ట్రక్ట్ చేశాను. చేశారు. హ్మ్. చేశాను. అది నాకు చాలా అంటే నాకు ఒక యాదాద్రి తర్వాత నాకు మంచి అంటే నేను చేసే ప్రాజెక్ట్స్ చాలా పురాణం ఉండాలనుకుంటాను. హ్మ్. హ్మ్. అండ్ తిరుమలలో కూడా అంజనాద్రి ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేశాను. చేశారు 2 సార్. ఇయర్స్ బ్యాక్. ఓకే. సో, అది కూడా ఇంకా తొందరలో హ్మ్. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైము మన కొత్త పార్లమెంట్‌కి సంబంధించి గార్డెన్ ఆఫ్ ఇది అది కూడా యాహ్! మీరే చేసారు. పార్లమెంట్‌లో గా గార్డియన్ స్టాచ్యూస్ చేశానండి. హ్మ్. ఎంట్రన్స్‌లో అంతా. యాహ్! అడ్వైజర్‌గా చేశాను దానికి. హ్మ్. టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నాకు పరిచయం చేశారు. సో, మన తెలంగాణ నుంచి ఒకళ్ళు వర్క్ చేయాలనేది ఆయన సో, ఇట్స్ వెరీ నైస్ తెలంగాణ నుంచి నేను వర్క్ చేశానక్కడ. సో, యెస్. ఐ గాట్ ఎ గుడ్ అప్రిసియేషన్. యెస్. ఇట్స్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. బేసిక్‌గా ఆర్ట్ డైరెక్టర్ అనగానే ఏంటంటే సినిమాల్లో మన పేరు సినిమా ఉన్నంత కాలం నిలిచిపోద్ది సార్. బట్ మీరు చేసిన వర్క్స్ ఏంటంటే హిస్టరీ ఉన్నంత కాలం నిలిచిపోయే వర్క్సే చేశారు మీరు చేసినవి. సినిమాలో ఒకప్పుడు 'మాయాబజార్' అయినా మీరు తీసుకుంటే ఆహ్, మీకు ఇవాళ దాకా ఆ సినిమా గురించి హ్మ్. ఈవెన్ దో ఆర్ట్ డైరెక్షన్ సెట్స్ ఎవరైనా ఏయగలరు. బట్ క్రియేషన్ నాకు అది చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయింది ఆ హ్మ్. సినిమాలో. హ్మ్. అండ్ మా ఫాదర్ చలం గారు చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్. అవును. చాలా సినిమాలు చేశారు. తెలుగులో 'జగదేక అతిలోక సుందరి' చిరంజీవి గారి సినిమా కూడా మా ఫాదరే డిజైన్ చేశారు. యెస్. 'గోవిందా గోవిందా.' హ్మ్. సో, నేనేమంటానంటే క్రియేషన్ హ్మ్. సెట్ ఎనీబడీ కెన్ క్రియేట్. బట్ క్రియేషన్ ఇస్ ఇంపార్టెంట్. హ్మ్. సేమ్ థింగ్ ఆర్ట్. సో, ఆర్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టీస్ ఉండేది.
సో, ఆ ప్రాక్టీస్‌ని కరెక్ట్‌గా నేను చేయగలను అని నాకు ఐడెంటిఫై చేసింది పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. సో, ఆయన ఇవాళ నేను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే ఆయనే. హ్మ్. ఆ సపోర్ట్. నేను కొన్ని రోజులు సినిమా వదిలేసి నేను యాదాద్రిలో ఉన్నప్పుడు కూడా సో, నాకు ఆ గ్యాప్ అంటే నాకు చాలామంది ఏమన్నారంటే, "సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక పొజిషన్‌కొచ్చారు. హ్మ్. మళ్ళీ ఒక్కసారి మీరెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ ఎంట్రీ మీకు ఆ ఉండదు. పొజిషన్ ఉండదు." నేను అది పొజిషన్‌గానే అనుకోలే. హ్మ్. ఇప్పుడు నేను చూసిన జర్నీలో అంటే మా ఫాదర్ త్రూగా చూసిన ఏ అందరికి ఒక పీక్ ఉంటుంది సినిమాలో. హ్మ్. దాని తర్వాత ఎనీవే దే హాస్ టు కమ్ డౌన్. యెస్. సాటిస్ఫై అయ్యి బయటకొచ్చేయడం. లేదంటే దాన్ని ట్రావెల్ చేయాలి. బట్ మనం అదేలాగా ఉండలేం ఎప్పుడు. హ్మ్. ఆ రోజు నేను తొలి ప్రేమలో చేసిన ఎనర్జీ నాకిప్పుడు ఉండదు. హ్మ్. సో, మనం డిఫరెంట్‌గా తీసుకోవాలి. ఆ తొలి ప్రేమ తర్వాత నేను తీసుకున్న ఎక్స్‌పీరియన్స్. తొలి ప్రేమలో నేను 'తాజ్‌మహల్' సెట్ ఏసేటప్పుడు నాకు బీచ్ ముందు వేస్తే రివర్ దగ్గర ఎంత రిస్క్ అని నాకు తెలియదు. ఆ! సీ దగ్గర. హ్మ్. బికాస్ లో టైడ్, హై టైడ్ ఉంటది. హ్మ్. నాకేమి ఐడియా లేదు. హ్మ్. ఇప్పుడు నన్నేయమంటే నేను చాలా ఆలోచిస్తాను. హ్మ్. ఆ వాటర్ ఏంటి? ఇదేంటి? లో టైడా? హై టైడా? ఎక్కడెయ్యాలి? యెస్. సేఫ్టీకి ఎంత ముందు? ఆ ఎనర్జీ వేరే. హ్మ్. అంటే ఒక రిస్క్ తీసాను. యెస్. యెస్. బట్ ఇప్పుడు మన ప్రతీదీ కాలిక్యులేషన్‌లో ఉంటుంది. హ్మ్. అంటే మన వల్ల ప్రొడక్షన్ వేస్టేజ్ ఉండకూడదనేది ఒకటుంటుంది. సో, ఆర్ట్ అనేది ఎక్కడికి పోదండి. అది హ్మ్. ఎప్పటికైనా ఉంటుంది. బట్ మనం అప్‌డేట్ అవుతున్నాం గాబట్టి అంటే నేను ఆర్ట్ డైరెక్టర్‌గా ఉండి టెంపుల్ ఆర్కిటెక్ట్‌గా అయ్యి మళ్ళీ నేను ఇంటీరియర్స్ డిజైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్కిటెక్ట్స్‌తో హ్మ్. ప్రతి ఆర్కిటెక్ట్‌తో కోఆర్డినేట్ చేసేటప్పుడు నాతో మీటింగ్ చేసేటప్పుడంతా హ్మ్. ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. బేసిక్‌గా ఎక్కువగా ఐ స్టార్ట్ లెర్నింగ్. అంటే నేను ఎవరైనా ఆ ఫీల్డ్ మీద, క్రియేషన్ మీద ఉంటే ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేస్తాను. యెస్. హౌ టు లెర్న్. ఎవ్రీథింగ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఇన్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఆహ్, స్వామీజీది అనేది నాకు ఒక మెయిన్ ఏమంటే ఒక పాఠశాల లాగండి. అంటే ఆ లెర్న్డ్ ఆ స్వామివారి యొక్క సిస్టమాటిక్‌గా మన లైఫ్ స్టైల్ అంటే ఎట్లా ఉండాలి అనేది కూడా నాట్ ఓన్లీ గుడి కట్టడం కాదండి. మనం కూడా మారాలి. మనిషిగా మారాలి. అందుకని నేను సన్యాసి డ్రెస్ ఏసుకొని చేయలేను. బట్ ద సిస్టమ్ హాస్ టు బి యెస్. ఇన్నర్ హార్ట్. ఇన్నర్ హార్ట్ అలా ఉండాలి. మనది అంతేగాని క్లియర్‌గా ఉంటేనే ఉంటుందండి. గుడి కట్టాలంటే దానికొక ప్రాప్తం ఉండాలి. అందరూ గుడులు కట్టలేరు. హ్మ్. సో, ఆ గుడి కట్టి అది కంప్లీట్ అవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్. సో, నాకు ఆ ఛాలెంజ్ ఆ! సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. నాకు ఆ ప్రాజెక్ట్ తర్వాత నాకు యాదాద్రి రావడం కారణమే నాకు మనం వైటీడీఏ చైర్మన్ కిషన్‌రావు గారు. హ్మ్. సో, ఆయన నన్ను చూసి, నా వర్క్ చూసి ఆయన సీఎంగా తీసుకెళ్లారు. బట్ నాకప్పుడు అంత హోప్స్ లేదు. యెస్. యెస్. బికాజ్ మనం చేయగలమా అంత ప్రాజెక్ట్ అనేది లేదు. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను కదండీ ఛాలెంజ్ నాకు. హ్మ్. చేయగలను. ఏంటంటే మనం ఐ కెన్ వర్క్ అని చెప్పి దానికి చాలామంది కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్ సెట్టేస్తున్నారు. చాలా కాంట్రోవర్సీ స్టార్ట్ అయింది. అవునవును. బట్ ఏంటంటే ఎవరికీ తెలీదు. దానికి ముందు నేను 'జేఆర్ స్వామి' దగ్గర ఉన్నాను. హ్మ్. 3 ½ ఇయర్స్ జర్నీ చేశాను ఎవరికీ తెలీదు. హ్మ్. బట్ నాకేంటంటే నేను ఆ ప్రాజెక్ట్ చేసిన వరకు నేను న్యూస్ చూడడము, పేపర్ చూడడం మానేశాను. హ్మ్. ఓన్లీ ఫోకస్ ఇన్ వర్క్. హ్మ్. గుడి దగ్గరికెళ్ళడం, డిజైన్ చేయడం అండ్ సీఎం గారు నాకు సపోర్ట్ చేయడం. హ్మ్. ఆయనతో నేను ట్రావెల్ చేయడం. యెస్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. హ్మ్. సో, అది బాగా ఇదే. స్వామివారి ఒక అనుగ్రహమే. అయితే ఇప్పుడు మరి 'ఉస్తాద్' మళ్ళీ స్టార్ట్ అయింది గదా! అది లాంగ్ బ్యాక్ చాలా సెట్స్ ఎసారు. మళ్ళీ ఇప్పుడు అన్నీ మళ్ళీ డిమాలిష్ చేసి మళ్ళీ ఎసుకోవాల్సొచ్చిందా? ఆ కంటెంట్‌కి సెట్స్ ఏం కావాలనేది. హ్మ్. బికాస్ నేను చాలా డీటెయిల్‌గా వర్క్ చేస్తాను. అంటే ఒకప్పుడంటే ఒక సెట్ డిజైన్ చేసేదంటే ఇప్పుడు సెట్‌లో ఈవెన్ దో వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వాడాలి. అంటే దానికొక మూడ్ బోర్డ్, కలర్ ప్యాలెట్ అన్నీ చూస్తాను నేను. అంటే ఇది అండ్ నంబర్ ఆఫ్ సెట్స్ మూవీ. హ్మ్. మోస్ట్ ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్ చాలా మెయిన్ రోల్. హ్మ్. బికాస్ ద లొకేషన్స్ అయినా సరే అండి. ఆహ్, నేను చాలా కొత్తగా చేస్తానని కాదండి. బట్ ఐ కెన్ జస్టిఫై ద ప్లేస్ హ్మ్. అండ్ సెట్స్. అదే. మూవీకి డామినేట్ చేయకుండా సెట్. హ్మ్. సో, నాకెప్పుడు అదే ఉండేది. హ్మ్. మనం వేసే సెట్ ఏదో ఒక పోలీస్ స్టేషన్ ఏస్తామంటే అది పోలీస్ స్టేషన్‌లా ఉండాలి తప్ప, హ్మ్. అది నేను పబ్‌లాగా కొత్తగా చూపిస్తాను చేయను. ఆ ఎక్స్‌పెరిమెంట్ నేను చేయను. హ్మ్. ఇప్పుడున్న బేసిక్ అనేది బేసిక్ అనేది ఉంటుంది. దాంట్లో బెటర్‌మెంట్ ఒక కెమెరామెన్‌కి లైటింగ్ ఎట్లా ఉండాలనేది హ్మ్. ఆయన మైండ్‌లో పెట్టుకొని సెట్ చేస్తాను. సో, లాట్ ఆఫ్ చేంజెస్ ఉంది. ఇప్పుడు ముందులాగా లేదు. హ్మ్. నేను
ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత నేను ఆర్ట్ డైరెక్షన్ వచ్చేటప్పుడు ద పీపుల్ నంబర్ ఆఫ్ అప్పుడంతా ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఇద్దరే హ్మ్. ఉంటారు. ఇప్పుడు 5గురు ఆర్ట్ అసిస్టెంట్స్ పెరిగిపోయారు. పెరిగిపోయింది. వర్క్ పెరిగింది. అండ్ డీటెయిలింగ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే సార్. సో, ఐల్ అంటే నేను ఏది తీసుకున్నా కూడా దాని మీద నేను వర్క్ చేస్తాను. యెస్ సార్. సో, ప్రతి వర్క్ కూడా నాకు ఇవాళ నేను ఆ రోజు ఆర్ట్ డైరెక్షన్ చేశాను కాబట్టి నాకు ఈ పొజిషన్ వచ్చింది. హ్మ్. బట్ ఇదే కాదండి. దీని తర్వాత కూడా నాకు ఐ మోర్ ఇంటూ సెర్చింగ్ ఇన్ ద క్రియేటివ్ పార్ట్. హ్మ్. ఆర్ట్ డైరెక్షన్ ఒక పాత్ మనకి. దాన్ని తీసుకొని మనం డిఫరెంట్ పాత్‌కెళ్ళాలి. హ్మ్. సో, ఇప్పుడు షిర్డీ టెంపుల్ రెప్లికా అయింది. ఇక్కడ శంషాబాద్‌లో సేమ్ షిర్డీ టెంపుల్ ఓహ్! 1940స్‌లో ఎట్లా ఉందో అట్లా రెప్లికా చేశాను. ఓకే. సో, అదంతా నాకేంటంటే ఒక నా మోర్ మోర్ దెన్ మనీ సాటిస్ఫాక్షన్. హ్మ్. సో, ఇట్స్ జర్నీ ఎక్కువగా నేను ట్రావెల్ చేస్తాను. సౌత్ ఇండియా టెంపుల్స్ ట్రావెల్ చేస్తాను. ఐల్ గెయిన్ మోర్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఎవరు కట్టారు? ఆ డిజైన్స్ ఎట్లా వచ్చింది? ఆ స్టోన్‌లో ఎవరు కార్వింగ్ ఎట్లా ఉంది? అని యెస్. ప్రతీది కూడా. యెస్. తిరుపతిలో కూడా నాకు ప్రతి శ్రీకృష్ణదేవరాయల పీరియడ్‌లో కట్టేటప్పుడు కూడా ఒక టెంపుల్‌ని అంటే ప్రతి పిల్లర్ కూడా. హ్మ్. సో, ఆ కార్వింగ్స్ బాగా నోటీస్ చేసి మనం చేయగలమా? అగైన్ నేను అక్కడే పేపర్‌లో డ్రా చేసుకున్నాను. హ్మ్. కొన్ని డీటెయిలింగ్ చేసుకొనొచ్చి, సో, దాన్ని కూడా మనం మేక్ వన్ డాక్యుమెంట్ ఇది కూడా. సో, ఏ టెంపుల్‌కెళ్ళినా కూడా నేను ఒక డాక్యుమెంట్ చేసుకుంటాను. యెస్. సో, ఎప్పటికైనా మనం చేయగలం అన్న రిఫరెన్సెస్‌తో. సో, ఆల్వేస్ యూ హావ్ టు మేక్ డాక్యుమెంట్. అదే ఉస్తాద్‌కి అంటే లాస్ట్ టైము అంటే చాలా కాలం ఆహ్, బిఫోర్ ఎలక్షన్స్ చేశారు సార్. అప్పుడు సెట్ చేశారు, చేశారు గదా! సో, మళ్ళీ వాటిల్ని లేదు అది ఆ పార్ట్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ అయిపోయింది అప్పుడే. యాహ్! ఆ పార్ట్‌లో యూ బిట్ వెరీ బిగ్ స్టేర్స్ అండ్ హ్మ్. అది కంప్లీట్ అయిపోయింది. హ్మ్. స్టార్ట్ చేసి మేము మోస్ట్‌లీ ఆగస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్ కంప్లీట్ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిందా కంప్లీట్ సార్? అయిపోయింది మొత్తం. చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు యాహ్! మా కళ్యాణ్ గారు. ఎవ్రీ డే యాహ్! యెస్ సార్. డిపెండ్స్ ఆన్ ఆయన షెడ్యూల్స్. యెస్. ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. హ్మ్. సో, ఐ లెర్న్ మోర్ ఇన్ ఆ డెడికేషను ఇది మాకెప్పుడు ఉంటుంది. హ్మ్. సో, వి ఆర్ అంటే నేను ఆయన గురించి చెప్పడానికి అనేది ఏం లేదు. నేను అందరికీ ఎప్పుడూ చెప్పిన విషయమే. అవునవును. అంటే కొన్ని కొన్ని విషయాలు ఎన్ని సార్లు విన్నా బావుంటది సార్ చెప్పాలనిపిస్తది. అంటే అదే సార్ మనం ఏంటంటే ఫ్రెండ్‌షిప్ అనేది అట్లా ఉండాలనేది ఇంపార్టెంట్. యెస్ సార్. మనం ఎంతమందితో ఫ్రెండ్‌గా ఉంటానం కాదు. ఒక ఫ్రెండ్ అయినా చాలా మనం డెడికేటెడ్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా, ప్యూర్‌గా ఉండాలి. యెస్ సార్. అంటే ఇట్స్ నేను షుడ్ బి. చెప్పే మాట ఇది ఎగ్జాగరేషన్ గాదు, ఏమి గాదు. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తాం గదా! అలాగా ఈ మోడర్న్ దీంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఔట్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్‌షిప్‌కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిందైతే మీరు, కళ్యాణ్ గారు. అది మాత్రం ఒప్పుకొని తీరాలి సార్. సీ అంటే ఏది మాకు వి డిడ్న్ట్ ప్లాన్. హ్మ్. జెన్యూన్‌గా వి ఆ ట్రావెల్డ్. బాండ్. బాండ్ అండ్ ట్రావెల్డ్. హ్మ్. ఆ ట్రావెల్ ఏంటంటే ఎవ్రీ టైమ్ మేము వి నెవర్ డిస్క డిస్కషన్స్ మాకెవరి గురించి ఉండదు. హ్మ్. సినిమాల మీద ఉండదు. దేని మీద ఉండదు. హ్మ్. వి టాక్ అబౌట్ సమ్ టెంపుల్ ఆయన కొన్ని ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. హ్మ్. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫీల్. దాన్ని హ్మ్. మనం ఎంజాయ్ చేయాలి. అది చెప్పినా అంత ఉంటుంది. దట్ యూ హావ్ టు ఎంజాయ్ దట్ ఎంజాయ్ దట్. ట్రావెల్ యెస్. జర్నీ. యెస్ సార్. జర్నీ హాస్ టు బి వెరీ ఇంపార్టెంట్. యెస్. ఐ ఆల్వేస్ టెల్ ఎవరున్నా లేదన్నా కూడా ఒక ఫ్రెండ్‌ని మనం కాపాడుకోవాల్సింది ఎవరైనా సరే ఫ్రెండ్‌ని కాపాడుకోవాలి. హ్మ్. సో, ఈ కష్టాలున్నా కూడా ఫ్రెండ్‌ని కాపాడుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇంతకుముందు 'పవన్ కళ్యాణ్' గారు మీకు ఒక ఫ్రెండ్, ఒక సినిమా హీరో. ఇప్పుడు హి ఈస్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ ఆల్సో. సో, మరి ఆ బాండింగ్ ఏమన్నా చేంజ్ ఏమన్నా ఉంటదా? ఉండదండి. హ్మ్. సీ ఆల్వేస్ ఫ్రమ్ బిగినింగ్ ఐ హావ్ ఎ రెస్పెక్ట్. హ్మ్. ఫ్రెండ్స్ ఐ హావ్ రెస్పెక్ట్. హ్మ్. అండ్ ఆయనకి ఎట్లా అంటే నేను చెప్పాలంటే నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ విల్ ఎంజాయ్ హిస్ సక్సెస్, హ్మ్. అచీవ్‌మెంట్స్ హ్మ్. అండ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ జర్నీ. హ్మ్. ఆహ్, నేను విన్నాను. అంటే నేను చిన్నప్పుడు ఆహ్, చ కళ్యాణ్ గారికి కూడా చాలా సార్లు చెప్పుంటాను. ఎందుకంటే ఒక 'ఎంజి రామచంద్రన్' గురించి మనం చెప్పాలంటే ఆ రోజుల్లో హ్మ్. ఆయన గురించి నేను విన్నాను. హ్మ్. ఆయన ఇట్లా చేస్తారు, మంచిగా చేస్తారు. ఆయన సినిమాలో సినిమాలు నీతి ప్లస్ పాలిటిక్స్ అన్నీ రెండిట్లో. ఉంటాయనుకున్నా. యాహ్! బట్ ఇప్పుడు నేను కళ్యాణ్ గారిని చూస్తున్నా. హ్మ్. అది నేను చూడలేకపోయాను అనుకున్నాను. బట్ ఐ యామ్ సీయింగ్ ఒక పొలిటీషియన్ ఒక సినిమా షూటింగ్ చేసి ఇమ్మీడియేట్‌గా పొలిటికల్ మీటింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. హ్మ్. దాని నుంచి రావడం చాలా కష్టం. హ్మ్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నాకనిపించింది. నేను ఒక టెంపుల్ డిజైన్ చేసి ఇమ్మీడియేట్‌గా నేను సెట్‌లకొచ్చినప్పుడు నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది. హ్మ్.
బట్ దాన్ని మనం ఫోకస్ చేయాలి. సో, కళ్యాణ్ గారొచ్చి మీద ఆయనకి షూటింగ్‌లో ఉన్నా కూడా పొలిటికల్ మీటింగ్స్ ఉంటూనే ఉంటుంది. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ ఎళ్లి షాట్ ఫినిష్ చేసుకొనొస్తారు. మళ్ళొస్తారు. సో, ఇది ఇట్స్ నాట్ ఈజీ అండి. నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇట్లా లేరు. బట్ హి డిడ్ దట్. అంటే నేను ఫ్రెండ్‌గా కాదండి. ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఇస్ దగ్గర నుంచి చూసిన వండర్‌ఫుల్. వ్యక్తిగా చెప్ యాహ్! ఐ కెన్ సీ. అండ్ వెరీ సింపుల్ పర్సన్. యెస్. లైఫ్ స్టైల్ వెరీ సింపుల్. మాకు ఎప్పటినుంచో ఒక క్యూరియస్ పాయింట్. మీరు ఆయన్నేమని పిలుస్తారు? ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇది మీరు నాకు ఒక 4 ఇయర్స్ ముందు అడుగుంటే చెప్పుంటా. ఓకే. ఇప్పుడెందుకు చెప్పలేనంటే కొన్ని చెప్పకుంటే అవి దాని అందం ఉంటది. ఓకే. చెప్తే అందం పోతుంది. ఆ! సో, అందుకోసం దాని నుంచి మీరు పాస్ అయిపోండి. సరే సార్. 4 ఇయర్స్ బ్యాక్ ఏమని పిలిచేవారు? అప్పుడు మనం ఆ! మీరు చాలా అంటే చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటారు గానీ, చాలా లాజికల్‌గా ఉంటున్నారు సార్ మీ ఆన్సర్స్ అన్నీ గూడా. లేదు లేదు. నేను అన్నదేంటంటే హ్మ్. కొన్ని బ్యూటిఫుల్ మెమోరీస్ వచ్చి మనం అట్లాగే ఉంచాలి. హ్మ్. అది మీరు చెప్పలేరు. చెప్పలేము. బట్ ఇప్పుడు ఇప్పుడు సెట్స్‌లో సార్ అని పిలుస్తారు. అంతేనా? ఇప్పుడు అంటే 10 మందిలో ఉన్నప్పుడు. నేను అసలు కళ్ళుతో మాట్లాడుకోవడమే. అంతే. పిలుచుకోవడం ఉండదు. ఆ! కళ్ళతోనే మనం మాట్లాడుకుంటారు. మాట్లాడడం ఏముంటదండి? హ్మ్. పేరు పెట్టి పిలిచేంత ఉండదు. హ్మ్. 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 అది మనం ఒక పొజిషన్‌కి వి హావ్ టు గివ్ రెస్పెక్ట్. యెస్. యెస్. ఇంటర్నల్‌గా ఏమైనా ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, బట్ ఇన్ ద పొజిషన్ నేను అప్పటి నుంచి సినిమాలు చేస్తే కూడా కళ్యాణ్ గారే అంటారు. కళ్యాణ్ దట్ గారండి. రెస్పెక్ట్ విల్ బి దేర్. యెస్. మనం తర్వాత ఎట్లా ఉన్నాను కదా! బట్ ఆయన పొజిషన్ అది. అంటే మీరొక ఇంట్రోవర్ట్ నాకు తెలిసినంత వరకు. కళ్యాణ్ గారు కూడా ఒక ఇంట్రోవర్ట్. ఇద్దరు ఇంట్రోవర్ట్‌లు అసలు ఎలా కలిసారు? మీ వ్యూస్ ఎలా షేర్ చేసుకున్నారు? ఎలా కలిసింది సార్ మీ ఇద్దరి ఫ్రెండ్‌షిప్ అసలు? జెన్యూన్‌గా నేను ఏ గుడికెళ్ళినా ఆయన గురించి ప్రే చేయకున్న రోజులు లేవు. ఓహ్! సూపర్. సో, అంటే నేను సోమవారం చూస్తే ఇమ్మీడియేట్‌గా నేను తన గురించి ప్రే చేసుకుంటాను. హ్మ్. ఇది బిగినింగ్ నుంచి నాకుంది. హ్మ్. అది వేరే ఏ రీజన్ లేదు. హ్మ్. ఆయన ఏ పొజిషన్‌కొస్తారో తెలీదు. బట్ ఐ లవ్ దట్ ఫ్రెండ్‌షిప్. హ్మ్. ఆయన నా కోసం నిలబడతారు. నేను నిలబడతాను. అంతే. అయితే ఎంత ప్రాణ స్నేహితులైనా ఈవెన్ ఎందుకంటే ఒక బ్రదర్స్ మధ్య క్లాష్ అనేది చాలా సహజం. ఇంత లాంగ్ జర్నీలో ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత థిక్ ఫ్రెండ్స్ అయినా ఏదో ఒక చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. మీరెప్పుడు ఫినాన్షియల్ పెట్టుకోరో అన్నీ హ్మ్. బానే ఉంటాయి. హ్మ్. ఓన్లీ ఫైనాన్షియల్‌తోనే వస్తదంటారు. చాలా డిపెండ్స్ ఆన్ హ్మ్. డిఫరెన్సెస్. హ్మ్. సో, డిపెండ్స్ ఆన్ ద మీరెప్పుడు ఫ్రెండ్స్ అనేది కష్టాలున్నప్పుడు వేరండి. హ్మ్. ఆ ప్రొఫెషన్ అనేది మాదంతా క్రియేటివ్ జాబ్. హ్మ్. ఫినాన్షియల్ బిజినెస్ కాదు. హ్మ్. వి ఆర్ ఇంటు క్రియేటివ్ జాబ్. హ్మ్. క్రియేటివ్ గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి ముందుకెళ్తాం. అదే సార్. నేనంటాం. బట్, బట్ డిపెండ్స్ ఆన్ అండి. హ్మ్. అందరూ అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సినిమాలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఐడెంటిఫై చేసి, నన్ను కళ్యాణ్ గారిని చూసి మీరు బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. బట్ ఇట్లా చాలా మంది ఉంటారు. మనకు తెలీదు. దే అవునవును. ఆర్ నాట్ ఇన్ ద లైమ్‌లైట్. హ్మ్. బికాస్ ఆఫ్ సమ్ సెలబ్రిటీ ఉన్నప్పుడు అది ముందు ఎక్కువ కనిపిస్తది. వస్తది. ఎక్కువగా మీరు అంటే నేను అంటే ఇవాళ చెప్పట్లేదు. నేను ఒక 10 సంవత్సరాలకి ఇంటర్వ్యూలో నేను ఇదే సార్ గురించి చెప్పని రోజు లేదు. అదే. ఆ రోజు నుంచి ఈ రోజుకి పెద్ద తేడా ఉండదు. తేడా ఉంటది. ఒకటే ఉంటుంది నాకు. సో, దేర్ ఇస్ నో డిఫరెన్స్. అదే సార్. నేననేది డిఫరెన్సెస్ రావడం కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. కాకపోతే దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ట్రాన్స్‌పరెంట్‌గా సార్ తప్పు చేస్తే సారీ చెప్పాల్సిన బాధ్యత హ్మ్. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. హ్మ్. ట్రాన్స్‌పరెంట్. హ్మ్. నిలబడాలి. హ్మ్. అది చాలా హ్మ్. అందరూ తప్పు చేయరని కాదు. తప్పు చేస్తే కూడా మనం చూసి వాళ్ళని మన ఫ్రెండ్ కావాలనుకుంటే అతను మనం మిస్ చేయకూడదంటే ఆయన తప్పుని మెల్లిగా చెప్పి మళ్ళీ అతన్ని తీసుకోవాలి. హ్మ్. దగ్గర తీసుకోవాలి. హ్మ్. మూడోవాడు చెప్పాడని చెప్పి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. హ్మ్. అందరూ చెప్తారు. హ్మ్. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వదు. హ్మ్. ఫ్రెండ్‌షిప్ మీరు కాపాడుకోలేరండి. అది ఫ్రెండ్‌షిప్‌గానే ఉండాలి. ఇప్పుడు నేను ఫ్రెండ్‌షిప్ కాపాడుకోని ఇప్పుడు మీతో నేను ఫ్రెండ్‌షిప్ కాపాడాలని మీకు మంచిగా మాట్లాడి, మీ కార్ డోర్ ఓపెన్ చేయడం అది కాదు. హ్మ్. అది నేచురల్‌గా జరగాలి. హ్మ్. ప్లానింగ్ చేస్తే మళ్ళిపోతుంది. మధ్య ఎప్పుడు రాలేదా అలాంటి ఒక ఇన్సిడెంట్ క్లాష్ ఒచ్చి దాన్ని క్లియర్ చేసుకునే ఇన్సిడెంట్లు ఎప్పుడు రాలేదా సార్? కొన్నిన్ని ఫ్లో ఉంటది. అంతే. అంతే. దట్ ఈస్ పర్సనల్ స్పేస్ తీసుకునన్నారు. ఎంత వరకు తీసుకుంటారు సార్ మీకు పర్సనల్ స్పేస్? అంటే ఫ్యామిలీతో ఎంత వరకు డిస్కస్ చేస్తారు? అలాగే ఆయన ఇప్పుడు ఎందుకంటే పాలిటిక్స్‌లో ఉన్నారు కాబట్టి సపోజ్ ఒక మాట అనొచ్చు. లేతే ఒక మాట పడొచ్చు. ఏదో జరుగుతూ ఉంటది సంథింగ్. అలాంటప్పుడు ఎంతవరకు పర్సనల్ స్పేస్ ఎంతవరకు తీసుకుంటారు కళ్యాణ్ గారి విషయంలో మీరు? హి ఈస్ లైక్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. హ్మ్. దేర్ ఇస్ నో హ్మ్. స్పేస్ ఉండదు. హ్మ్. సీ సపోజ్ యూ ఆర్ బిజీ. ఐయామ్ 2 డేస్ బిజీ. హ్మ్. బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. నేను చేసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఎక్కడున్నావు వర్క్ ఓకే. హ్మ్. అయిపోయింది. హ్మ్.
వి విల్ ఓపెన్. సో, అట్లాగనే ఉండాలి. ఇక్కడ హ్మ్. మనం పర్సనల్ స్పేస్ అని ఏమీ లేదండి. హ్మ్. పర్సనల్ స్పేస్ అని ఎప్పుడు వస్తదంటే, మీరు టోటల్‌గానే ఇగ్నోర్ ద ఫ్యామిలీ. మేబీ అట్లా ఎళ్తుంటది. సో, ఆల్ ఆర్ ఇన్ వి ఆల్ వన్ ఫ్యామిలీ. హ్మ్. బట్ దేర్ ఈస్ నో ఇది అట్లా డిఫరెన్సెస్ ఉండదు. హ్మ్. ఇది ఫ్రెండ్‌షిప్‌లో ఏముంటది సార్ మీకు? హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో ఎప్పుడూ ఆహ్, మీరనుకున్నట్టు 'ఆనంద్ సాయి' గారు, 'కళ్యాణ్' ఇట్లా అది అట్లా కాదది. ఫ్రెండ్స్. హ్మ్. మేము ఫ్రెండ్స్ గురించి నేను ఇంత గొప్పగా చెప్పడానికి ఇంకో కాదు. హ్మ్. జస్ట్ ద ఫ్రీనెస్ ఆఫ్ మూవ్‌మెంట్. యెస్. ఆ! అంటే మీరు పి డిస్కషన్ ఎప్పుడు మీకు మంచి ప్లెజెంట్ డిస్కషన్ చేసేటప్పుడు నెగటివిటీ లేకుండా హ్మ్. అది చాలా క్లియర్‌గా ముందుకెళ్తాం. మీరెప్పుడు డిస్కషన్‌లో ఇంకోడి గురించి చెప్తారో అప్పుడు మీరు దిగిపోతారు. థర్డ్ పార్టీ గురించి మాట్లాడితే ఇప్ థర్డ్ వ్యక్తి గురించి గాని, థర్డ్ అది థింగ్ తెలుసుకుంటారు. హ్మ్. సీ మీరు చిన్నోళ్ళు కాదు, నేను చిన్నోళ్ళు కాదు. అవును సార్. ఓకేనండి. అది ఎక్స్‌పీరియన్స్‌లో తెలుసుకోవాలి. యెస్. చిన్నప్పుడు మనం గ్రో అయ్యేటప్పుడు దెబ్బలు తగులుతుంటది. హ్మ్. సైకిల్ ఎక్కి పడిపోతూ ఉంటాం. హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే హ్మ్. మీరు సైకిల్ తర్వాత మీరు కారు తొక్కేటప్పుడు మనం గుద్దుతాం. అది చేయకపోతే మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని తొక్కుతారు. అవును. సో, ఇవన్నీ ఒక జర్నీయే. జర్నీ అంతే. లైఫ్ ఒక జర్నీ. ఇప్పుడు పొజిషన్ వచ్చిన తర్వాత హ్మ్. క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. హ్మ్. ఆయన ఒక స్పేస్‌లో ఉన్నారంటప్పుడు ఆ స్పేస్‌ని మనం డిస్టర్బ్ చేయకూడదు. చేయకూడదు. అది దట్ ఈస్ ద అండర్‌స్టాండింగ్. హ్మ్. హ్మ్. ఆ అండర్‌స్టాండింగ్ ఉన్న వరకు మీకెప్పుడు బానే ఉంటుంది. యూ షుడ్ నాట్ టేక్ యువర్ ఓన్ రైట్స్. యెస్. అదే. అయితే మీకు టీటీడీ బోర్డ్ మెంబర్ ఇచ్చినప్పుడు సర్ప్రైజ్ ఏమన్నా అయ్యారా? లేకపోతే ముందే తెలుసా మీకు? లేదండి, నాకు తెలీదు. హ్మ్. హ్మ్. ఆయన అంటే నువ్వు అవుతే బావుంటదని చెప్పి ఆయన నాకివ్వడం. బట్ ఇంతవరకు టెంపుల్‌లో డెవలప్‌మెంట్స్ అయినా, డిజైనింగ్ అయినా, ఒక బోర్డ్ మెంబర్‌గా నేను బికాస్ ఐ యామ్ నాట్ కనెక్టెడ్ టు పొలిటికల్ ఏవి లేవు. అవును. జస్ట్ నేను ఆయన ఫ్రెండ్. సో, ఆయన మనసులో దేవుడు దేవుడిచ్చిన ఒక సంకల్పమో ఏదో ఆయన నాకు చెప్పడం. సో, ఐ సెడ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. హ్మ్. బికాస్ ఎవరు నో అంటారు చెప్పండి. అవును. ఇట్స్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ లైఫ్‌లో. సో, నేను స్వామివారికి సేవ చేయడానికి నాకిచ్చింది. అందువల్ల నాకేంటంటే నేను ఇంకా అంటే నాకు పెద్ద బాధ్యత పెట్టారాయన. ఆయన ఇచ్చింది బోర్డ్ మెంబర్. బట్ ఆయన ఇచ్చిన పొజిషన్ నేను అక్కడికెళ్ళి చేయాలి. అది నాకు రెస్పాన్సిబిలిటీ. హ్మ్. ఇది ఆయనకి మళ్ళీ నేను రిటర్న్ గిఫ్ట్ ఎన్ని జన్మల్లో తీసుకునే ఇవ్వలేను హ్మ్. దీనికి. ఈ దీనికి. హ్మ్. ఇది ఆయన ఆయన నేను ఆనంద్ ఉంటే చాలు అనుకున్నా చూసారా? సో, అందుకే నేనక్కడ ఫైట్ చేస్తాను. నాకు కొంచెం డెవలప్‌మెంట్స్ కావాలని ఏం కావాలంటే నేను చేస్తాను. నేను కంప్లీట్‌గా నాకు ఈ దర్శనాలు ఇవన్నీ కాదు నాకు. హ్మ్. దాంట్లో ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్. హ్మ్. ఓన్లీ థింగ్ మనం తిరుమలలో ఒక జనసేన పార్టీ నుంచి నేను ఎంపికై బోర్డ్ మెంబర్‌గా ఉండడం, అక్కడ బెటర్‌మెంట్ చేయాలి. సో, మెయిన్ కాజ్ అదండి. యెస్. సో, నాకు ఆయన ప్రతి ఒక్కటి నాకిచ్చేది నిలబెట్టేస్తారాయన. హ్మ్. ఏది నేను అడగనండి. ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలుసు. యెస్. యెస్. అది ఫ్రెండ్‌షిప్. యెస్. నేను ఆయన లెవెల్‌లో చేయలేకపోయినా నా లెవెల్‌లో ఏదో చేస్తా. అయితే మరి ఇప్పుడు మీరు టీటీడీ బోర్డ్ మెంబర్ అయిన తర్వాత అంటే మీరు అంతకుముందు కూడా టెంపుల్స్ గురించి చాలా చేశారు గదా! సో, తిరుమల అభివృద్ధికి దానికి సంబంధించిన ప్రణాళిక గాని లేతే ఏమన్నా మ్యాప్ రెడీ చేసే ఇది జరిగిందా? అవునండి. ఇప్పుడు అలిపేరి మెయిన్ ఎంట్రన్స్. హ్మ్. సో, దాన్ని కూడా మేము అంటే ఇప్పుడు నాకిచ్చారు చేయమని. హ్మ్. సో, దాని డిజైనింగ్ కూడా చేస్తున్నాం. దానికి కొన్ని సిస్టమ్స్ అని రూల్స్ అని ఉన్నాయి. ఓకే సార్. సో, అది ఫాలో అప్ చేస్తున్నారు. హ్మ్. సో, అది ఒక ఇంపార్టెంట్ అంటే నాకు మనం తిరుపతి కొండపైన చేయడానికి ఏమి లేదండి. అంటే ఆర్కిటెక్చర్‌గా. హ్మ్. టెంపుల్ వరకు శ్రీకృష్ణదేవరాయల పీరియడ్‌లో అయిపోయింది. యెస్. దాని తర్వాత మనం చేయడానికి అక్కడ మనం బ్యూటిఫికేషన్ చేయాలంటే ల్యాండ్‌స్కేపింగ్ అంతా. హ్మ్. అలిపిరి దగ్గర మనం చేసేటప్పుడు నాకు అనిపించిందేంటంటే, ఒక శ్రీరంగంలో ఎళ్ళేటప్పుడు, ఒక మహామండపం నుంచి ఎళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి నాకు. హ్మ్. సో, ఆ డిజైన్స్ తర్వాత మెట్ల దారి ఎట్లా ఉంటే బావుంటదని. హ్మ్. సో, అది కాకుండా మొన్న తిరుపతి ఎయిర్‌పోర్ట్ తిరుపతి ఎయిర్‌పోర్ట్. బయట హ్మ్. ఫసాడ్ హ్మ్. ఎట్లా ఉండాలి. హ్మ్. ఇవన్నీ నాకు కనెక్టెడ్‌గా మనకు టెంపుల్ కనెక్టెడ్‌గా ఉన్న ద్రావిడన్ ఆర్కిటెక్చర్‌తో హ్మ్. చాలా అంటే ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడే దే హాస్ టు ఫీల్ దట్. యెస్.
ఇట్లాగా చేయాలనేది ఉంది. సో, ఐ హ్మ్. యామ్ స్టార్ట్ వర్కింగ్. హ్మ్. నేను కూడా ఒక డివోటీగా చేస్తున్నాను. ఇట్స్ హ్మ్. నాట్ ఐఎమ్ సర్విస్ ఓరియెంటెడే. హ్మ్. ఇక్కడ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ ఫీస్. యెస్. సో, ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్. సో, నాకిచ్చిన నేను అక్కడికెళ్ళి మనం దేవుడికి మనం ఏం చేసామంటే అదే చేయాలి. హ్మ్. అదే మనం అన్నీ చేస్తాం అనుకుంటాం. హ్మ్. బట్ ఆయనకి కావాల్సింది మనం చేయాల్సింది. సో, హ్మ్. నా ఫస్ట్ ఇంట్రెస్ట్ అదే. మీరు యాదాద్రి ఎంత గొప్పగా మలిచారో, యాదాద్రిని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో అందరూ చూసాము. బట్ కాకపోతే ఏంటంటే, అది పూర్తయిన తరువాత మీరు పూర్తయ్యే వరకు చూడలేదన్నారు. పూర్తయిన తర్వాత గాని టీవీ చూసుంటే గనక చిన్న చిన్న కామెంట్స్, వర్షం పడితే లోపలికి నీళ్లొచ్చేసినియి. ఏం చేశారండి? ఇవన్నీ ఇప్పుడు ఇంత కష్టపడి అదంతా మీరు సినిమా కూడా వదులుకొని ఇన్ని సంవత్సరాలు ఒక తపస్సులాగా అది చేసిన తర్వాత, దాని మీద ఇలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు ఎలా తీసుకున్నారు సార్ వాటిని? ఇప్పుడు మన బాధ్యత ఏంటి మేము టెంపుల్ కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడు స్టోన్ అనేది ఇట్ విల్ టేక్ వాటర్. హ్మ్. సమ్ టైమ్ ద లీకేజెస్ విల్ బి దేర్. ఎనీ టెంపుల్ అది బేసిక్. హ్మ్. కొన్ని సంవత్సరాల తర్వాత సెటిల్ అవుతుంది. హ్మ్. అది. సో, అది నేచురల్ ప్రాసెస్. ఎందుకంటే మనం లైమ్‌తో కట్టాం. హ్మ్. వి డిడ్ంట్ యూజ్ సిమెంట్. ఓకే. లైమ్ కన్‌స్ట్రక్షన్. హ్మ్. తర్వాత మనం టెంపుల్‌ని మనం ప్రాపర్‌గా చేసి నెక్స్ట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. హ్మ్. ఎండోమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేసాం. హ్మ్. దట్ వైటీడీఏ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ దే హ్యాండ్ ఓవర్ టు ఎండోమెంట్. ఎండోమెంట్. హ్మ్. సో, ద ఫర్దర్ ఎండోమెంట్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆ మెయింటెనెన్స్ వాళ్ళు కల్చర్ తీసుకుంటారు. ఆళ్ళు మేము తీసుకుంటారు. గుడి ఇప్పుడు మీరేదైనా ఇస్తే మేము ఇస్తాం. అక్కడి నుంచి మీరు తీసుకుంటారు. హ్మ్. బట్ మనకేంటంటే యాదాద్రి అనేటప్పటికి పీపుల్ షుడ్ నాట్ కనెక్ట్ విత్ పొలిటికల్. హ్మ్. ఇట్స్ ఎ టెంపుల్. హ్మ్. అండ్ ఇవాళ మీరు అప్పటికి ఇప్పటికి జనం మీరు చూడొచ్చు. అవును. హ్యూజ్ క్రౌడ్. చాలా పెరిగారు సార్. చాలా పెరిగారు. అవును. చాలామంది ఎందుకు టెంపుల్‌కి ఒక ప్రాకారం ముందు లేదు. టెంపుల్‌కి అవును. ప్రాకారం లేదు. అవును. మాడవీధులు లేవు. అంత పెద్ద మహామండపం లేదు. అసలంత స్పేస్ ఉందనే తెలీదు లేదు. జనాలకు మేము ఫస్ట్. ఇంత కష్టపడ్డాం. హ్మ్. సో, నాకు దాని తర్వాత నేను ఒక ఫ్యూ మంత్స్ తర్వాత బ్యాక్ సీఎం గారిని కలిసాను. హ్మ్. రేవంత్ రెడ్డి గారు. ఈ కాల్ మీ ఆయన ఇంటికెళ్ళాను. ఈ అప్రిషియేటెడ్ హ్మ్. ఆనంద్ సాయి గారు ఇంకా కొంచెం మనం కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం కంప్లీట్ చేద్దాము. హ్మ్. నేను చెప్తాను అని చెప్పి. ఓకే. సో, వి హాడ్ డిస్కషన్స్. హ్మ్. సో, ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్. ఆయన కూడా ఆయన కూడా ఇంకా ఇంకా చేద్దాము. ఇంకా డెవలప్ చేద్దాం అది ఇది అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నింది. ఎందుకంటే మేము భద్రాచలం గురించి కూడా డిస్కస్ చేసాం. హ్మ్. ఆహ్, రేవంత్ రెడ్డి గారు కూడా వెరీ పాజిటివ్‌గా ఆయన కూడా హ్మ్. అంటే నేను ఒక కన్సల్టెంట్‌గా నన్ను పిలిచి ఆ బెటర్‌మెంట్స్ గురించి అంతా మాట్లాడారు. ఐ యామ్ వెరీ హ్యాపీ. యెస్. అండ్ ఇది ప్రాసెస్‌లో ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్. ఇప్పుడు ఒక న్యూస్ ఆ మధ్యన హల్చల్ చేసింది సార్. పవన్ కళ్యాణ్ గారు అమరావతి షిఫ్ట్ అవ్వడానికి అక్కడ ఓ ఇల్లు కడుతున్నారు. దాని బాధ్యతలు కూడా ఆనంద్ సాయి గారే తీసుకున్నారు. అందుకే ఎక్కువ బికాస్ నాకేంటంటే ఆయన బిజీగా ఉంటారు. సో, హ్మ్. ఐ హావ్ టు సపోర్ట్. హ్మ్. సో, పార్టీ ఆఫీస్ ప్లానింగ్స్‌లో అంతా ఉన్నాను. హ్మ్. ఐ యామ్ సపోర్టింగ్ ది ఎగ్జిక్యూషన్ అండ్ ఇల్లు కట్టట్లేదా సార్? ఇల్లు కూడా ప్లానింగ్ యెస్. ఎక్కడ అమరావతా? గుంటూరా? అదే మంగళగిరా? మంగళ మంగళగిరిలో చేస్తున్నారు. ఓకే. ఓకే. స్మాల్ హౌస్. స్మాల్ హౌస్. హ్మ్. ఓకే. ఈస్ ఎ వెరీ సింపుల్. ఆయనకి ఇట్లా ఉండాలని లేదు. బట్ ఆయనకి ఫార్మ్ హౌస్ అంటే ఇష్టం. కొంచెం ఆ ట్రీస్ అయన్నీ ఉండాలి కదా సార్ నేచరు. అవును. ఆ! దానికి మరి ఆ కైండ్ ఆఫ్ సెటప్పేనా? లేతే అదే. హ్మ్. ఆ కైండ్ ఆఫ్ సెటప్. అయితే ఇప్పుడు మీరు యాదాద్రి ఇదంతా ఒక జర్నీ చేసొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ సెట్స్‌కొచ్చారు గదా! సో, ఆ జర్నీ నుంచి మళ్ళీ ఈ జర్నీకొచ్చేసరికి మీరే చెప్పారు ఇందాక దట్స్ నాట్ ఈజీ అని జెప్పి. సో, వాట్స్ యువర్ యాహ్! ఎక్స్‌పీరియన్స్? నాకు ఫస్ట్ సినిమా చేసినట్టుంది. హ్మ్. ఒక సెట్ ఏసి నేను అందరిని చూస్తున్నాను. వాళ్ళ రియాక్షన్స్ హ్మ్. బావుందా? లేదా? బావుందా? లేదా? అప్పుడు ఉండేది. సో, వాళ్ళొచ్చి స్టన్నింగ్‌గా ఉంది. బావుంది అన్నారు. సో, నేను నాలో నేను అనుకున్నా. ఓకే. మనం పాస్ అయ్యాం. సో, ఐయామ్ ఓకే. అందుకని నౌ ఐయామ్ యెస్. కేపబుల్ టు డూ ఆర్ట్ డైరెక్షన్ అనిపించింది. సో, అంటారు అందరూ జనరేషన్ చేంజ్ అవుతుంది. హ్మ్. ఒక 5 ఇయర్స్‌లో ఏది చేంజ్ అవ్వదండి. హ్మ్. గ్రాఫిక్స్ పెరగొచ్చు. అన్నీ పెరగొచ్చు. బట్ సెట్స్ ఆర్ సెట్స్. ఆ ఫస్ట్ స్కేల్ తెలుసుకోవాలి. యెస్. సో, అండ్ చూసిన వెంటనే పీపుల్ హావ్ థాట్ అబౌట్ స్ట్రీట్ సెట్ రియలిస్టిక్‌గా ఉందండి. సో, అంతవరకు చేస్తే చాలు. హ్మ్. సో, నేను అందుకని సినిమాకొచ్చని చెప్పి నేను సినిమాలని ఒప్పుకోవట్లేదు. హ్మ్.
వస్తున్నామనే గాని ప్రాపర్‌లీ బట్ యాహ్! దిల్ కాస్ట్ బట్ ఏంటంటే దానికి నాకు పనుండాలి. హ్మ్. ఎట్లా ఉందంటే మనకి కొన్ని సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ లేకుండానే జరిగిపోతున్నాయి. హ్మ్. సో లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఆర్ నౌ బికమ్ ఆర్ట్ డైరెక్టర్స్. హ్మ్. నౌ ఇన్ ఇండస్ట్రీ చేంజ్డ్ లాట్. ఓకే. ఇప్పుడు ఒక సెట్ డిజైన్ చేయండి ఏఐ టెక్నాలజీకి వెళ్ళిపోతున్నారు అది చూస్తుంది. బట్ బేసిక్ యూ హాస్ టు గివ్ డ్రాయింగ్. హ్మ్. అదే అంటున్నా కదండీ మనం డ్రాయింగ్ చేసేది వేరే. సినిమాకి ఎట్లా ఉండాలి? డిజైన్స్ ఎట్లా ఉండాలి? ఆ సెట్ స్కేల్ ఏముందో తెలుసుకోవాలి. హ్మ్. అది ఛాలెంజింగ్. నాకు అది టచ్‌లో ఉంది కాబట్టి నాకు బిగినింగ్ ఉండింది. తర్వాత బట్ మీకొచ్చేయన్ని పెద్ద సినిమాలొస్తాయి కదా సార్ ఆటోమేటిక్‌గా. వస్తాయండి. హ్మ్. ఇప్పుడు నేను దాని మీదనే ఫోకస్ చేస్తే ఉంటుంది. బట్ నాకేంటంటే ఏది తీసుకున్న ఆ వర్క్ ఎంజాయ్ చేయాలి. యెస్. బిగినింగ్‌లో ఒకేసారి 6 సినిమాలు, 7 సినిమాలు ఓకే చేసింది వేరే. హ్మ్. ఇప్పుడు నాకు ఆ 6 సినిమాలు చేసిన వల్ల ఏం వచ్చేదేం కాదు. చేసే సినిమా ప్రాపర్‌గా చేయాలి. ఎంజాయ్ చేయాలి. హ్మ్. హ్మ్. ఐ వాంట్ టు ఎంజాయ్ నౌ. నాట్ లైక్ క్రియేటింగ్ నౌ వర్కింగ్ ఆనంద్ సార్ బిజీగా ఉన్నారు. 3 సినిమాలు చేస్తా. అదండి ఆ రోజుల్లో. ఇప్పుడయిపోయిందంతా. యూ హావ్ టు గెట్ ఇప్పుడంతా నో యూ హావ్ టు ఒక ఒక జోన్ సినిమా మారుద్ది. ఒక సినిమా చేసారా? చేసారనేది రావాలి. అంతే. యెస్. ఆ సినిమాకి కనెక్టెడ్‌గా ఉంది సెట్స్. రిలేటెడ్‌గా ఉండాలనుకోవాలి తప్ప, మనంత దాటి ఏదో కొత్తగా చేస్తామంటే యెస్. అయితే ఇప్పుడు మీరు చాలా సినిమాలకు సెట్స్ ఏసారు గదా! ఇన్నేసిన సెట్స్‌లో అన్నీ మనకు నచ్చకపోవచ్చు. కొన్ని మిగతా వాళ్ళకందరికి నచ్చితే మనం పాస్ అయినట్టని మీరే చెప్పారు గదా! సో, మీకు ఆర్ట్ డైరెక్టర్ కింద ఏసిన తర్వాత అరె! భలే ఏసాం ఈ సెట్ అని అనిపించింది గాని, మీ మనసుకు బాగా కనెక్ట్ అయిన సెట్ అంటే ఏం చెప్తారు సార్ ఇన్ని సెట్స్‌లో? నేను ఒక క్రియేటివ్ వర్క్‌గా తీసుకున్నా. హ్మ్. అదే దాన్ని పర్సనల్‌గా తీసుకోను. ఆ! బట్ కాకపోతే క్రియేటివ్ వర్క్ అయినా మనం చూసినప్పుడు అనిపిస్తది కదా సార్. అరే! భలే ఉంది. ఇది ఎవరో ఎలా కట్టారా అని అనిపిస్తది కదా! మనకు చూసినప్పుడు. నాకు రాలేదండి. రాలేదా? ఎందుకంటే నాకెవరైనా సినిమా చూసి వాళ్ళు చెప్తారు. హ్మ్. సెట్ బావుందని. బట్ నేను ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు అనిపిస్తుంది. మీకనిపిస్తది. సాటిస్ఫాక్షన్ నాకు రాదు. హ్మ్. నేను 'యాదాద్రి టెంపుల్' ఇంకా బా చేయాలి. చేయొచ్చు అంటే ఇంకా కొంత ఆర్నమెంట్ వర్క్ యాడ్ చేయొచ్చు. ఇంకా అట్లని అది ఎండ్ అవ్వదు నాకు. మనం హ్మ్. ఎప్పుడు ఎండ్ అనుకుంటాం. ఆ రోజుతో మన కెరియర్ ఫినిష్. సాటిస్ఫై అయ్యామంటే థట్స్ కెరియర్ ఫుల్ ఓవర్. స్టాప్. కెరియర్ ఫినిష్. హ్మ్. ఎంత గొప్ప సెట్ ఏసాను. నేనే చూసుకున్నాను అనుకోండి. ఆ హ్మ్. రోజుతో నేను క్లోజ్. హ్మ్. సో, అది దట్ హాస్ టు బి జస్ట్ అంటే వినొచ్చు. యెస్ సార్. ఇప్పుడు అందరూ నా దగ్గర బావుందని చెప్తారు చెప్పి ఎవరు బాలేదని చెప్పరు హ్మ్. హ్మ్. బేసిక్‌గా. హ్మ్. మనకే తెలుసు అది కరెక్టా? రాంగా అనేది. కొన్ని సెట్స్ నాకు మిస్ అవుతూ ఉంటాయి. హ్మ్. అంటే లైటింగ్‌లోకి ఫోటోగ్రాఫర్ ప్రాపర్‌గా లైటింగ్ చేయకపోతే హ్మ్. సెట్‌లు మిస్ అవుతుంది. హ్మ్. సో, ఒక్కోసారి బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఉండి యావరేజ్ సెట్‌ని కొంచెం ఎన్హాన్స్ చేస్తారు. హ్మ్. సో, ఒక సినిమాకి ఒక ఆర్ట్ డైరెక్టర్‌కి ఫోటోగ్రాఫర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఆయన ఉంటేనే జరుగుతుంది. జరుగుతుంది. హ్మ్. ఓకే. మీరు ఎంత గొప్పగా సెట్టేసి ఒక యావరేజ్ కెమెరామన్ పెడితే నార్మల్ కాదు. అవుతుంది. కాదు. సో, మరి మీ క్రాఫ్ట్‌లో కాంపిటీషన్ అనేది ఉంటదా సార్? కాంపిటీషన్ అనేది నాకు తెలీదండి. హ్మ్. నేను దాని గురించి ఆలోచించరు. ఆ టైమే లేదు. హ్మ్. నేను ఇంకోళ్ళ సెట్‌కెళ్ళను. హ్మ్. సినిమాలు చూడను. నేను హ్మ్. చేసిన సినిమాలు నేను చూడను. హ్మ్. ఏదో చిన్న చూస్తాను కొంచెం. అండ్ నా ఇంటర్వ్యూలు నేను చూడను. హ్మ్. థియేటర్‌కెళ్లి చూసి ఎంత కాలం అయింది? లాస్ట్ చూసిన సినిమా ఏంటి సార్ మీరసలు? లాస్ట్ థియేటర్ అంటే నాకు 'మాయాబజార్' కలర్‌లో వచ్చింది. అది ఎప్పుడొచ్చిందో నాకు తెలీదు. చాలా రోజులయింది. సార్ అదే మామూలుగా కాంటెంపరరీ పోనీ అది వదిలేయండి. 'మాయాబజార్' దానికన్నా ముందు అంటే ఇప్పటి జనరేషన్‌లో చూసిన సినిమా ఏంటి లాస్ట్ థియేటర్‌లో? ఇంగ్లీష్ మూవీస్ వాచ్ చేస్తాను. హ్మ్. నాట్ తెలుగు. హ్మ్. హ్మ్. అంతే. పెద్దగా నేను అంటే నాకేంటంటే స్ సినిమాలోకెళ్ళి దాంట్లోకి నేను ట్రావెల్ చేయను. హ్మ్. సినిమా చూసిన తర్వాత నేనేంటంటే అది తగ్గిపోయాను నాకు. ఓకే. ఓకే. సినిమా నేను వర్క్ చేసి చెప్తున్నాను కదా! నా ఇంటర్వ్యూ నేనే చూడను. మీరే చూడండి. నాకే ఒకలా ఉంటది. ఇలా మాట్లాడానని. ఆ! అందువల్ల నేను ఎవరో చెప్తే తప్ప, ఆ! ఓహో! కరెక్ట్‌గా ఉందా? ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు నేను ప్రిపేర్‌గా మాట్లాడను పేపర్ అవునవును. పెట్టుకొని. అవును. వాటెవర్ ఐ ఫీల్, యెస్. వాటెవర్ ఐ ఫీల్ జెన్యూన్‌గా జెన్యూన్‌లీ వాటెవర్ వాట్ ఈస్ దేర్ యెస్. అందరూ సమ్ పీపుల్ దేర్ అప్రిషియేట్, సమ్ పీపుల్ వోంట్ అప్రిషియేట్. యెస్. దట్ అంటే దాని మీద నేను క్యారీ అవ్వను. వి ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ ఒపీనియన్ దట్స్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు క్యారీ థింగ్స్. యెస్. అయితే ఇప్పుడు మీరు అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న తర్వాత మీరు ఒక గుడికి చేసినా, ఏం చేసినా గాని ఇప్పుడు టీటీడీ మెంబర్ కింద ఉన్నా కూడా మీకంటే ఫ్యామిలీకి ఇచ్చే టైం చాలా తక్కువ ఉంటది కదా సార్. ఒకటండి నాకు తెలిసి నేనొక 7 8 ఇయర్స్‌గా హ్మ్. ఐ విల్ సపోర్ట్ ద ఫ్యామిలీ లైక్ ఉన్నంత వరకు మోస్ట్‌లీ ఐ విల్ కుక్ విత్ మై ఫ్యామిలీ. అంటే
ఒక అటాచ్‌మెంట్ ఫ్యామిలీతో. హ్మ్. కుక్ అనేది ఒక అటాచ్‌మెంట్. హ్మ్. ఫ్యామిలీతో ఎప్పుడూ ఉంటదండి. హ్మ్. మీరు రోజు ఫ్యామిలీ మొహలు మొహలు చూసుకొని కూర్చోలేం. హ్మ్. మీరు ఎట్లాగో పనికెళ్ళాలి, చేయాలి. లేదంటే వాళ్ళే అంటారు, "నువ్వు పనికెళ్ళు, ఎందుకు ఇంట్లో ఉన్నావు" అంటారు. హ్మ్. సో, దట్ హాస్ టు క్యారీ దట్. బికాస్ మై సన్ ఆల్సో కంప్లీటెడ్ ఆర్కిటెక్చర్. హ్మ్. సో, వాడితో నేను కంపెనీగా మాట్లాడతాను. ఆయన అబ్బాయి తన స్టైల్ తనలో ఉంటాడు. లైఫ్ స్టైల్ ఏంటి ఉంటదో ఉంటది. బట్ మనం గైడ్ చేస్తాం. హ్మ్. వాళ్ళకి తెలుసంతా. హ్మ్. డాటర్ ఈస్ డూయింగ్ మెడిసిన్. యాహ్! సో, వి ఆర్ ఆల్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఎళ్ళిపోతే మీ ఇద్దరే. వి ఆర్ ఆల్‌వేస్ లైక్ ఎ ఫ్రెండ్స్ హ్మ్. ఫ్రమ్ ద బిగినింగ్. హ్మ్. అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు మేము ఫన్‌గా మాట్లాడుకుంటాం. జోక్స్ ఏసుకుంటాం. అన్నీ బానే ఉంటుంది. హ్మ్. అట్లాగే ట్రావెల్ అవుతాం. సో, అక్కడ వచ్చి హస్బెండ్ అంటే ఇట్లాగా, వైఫ్ వైఫ్ అంటే అట్లా ఇట్లాగా అట్లా అట్లా ఉండదు. ఉండదు. తమిళనాడులో మోస్ట్ ఆఫ్ టైమ్ అట్లాగే ఉంటది. హ్మ్. ఫ్యామిలీ. సో, అందువల్ల మేము కూడా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. హ్మ్. మాకు ఆహ్, ఆ మిస్సింగ్ అనేది ఫోన్‌లో మాట్లాడతాము. ఎక్కువ సార్లు మీరు ఫోన్‌లో మాట్లాడితే వాళ్ళు ఎందుకు రోజు ఫోన్ చేస్తుంటారు. సో, ఏదైనా నేచురల్‌గా ప్రాసెస్‌లో జరగాలి కరెక్ట్. కదా! మీరు నేనిప్పుడు సినిమా కొత్తగా చేసి ఆ సెట్ తీసుకెళ్ళి చూపిస్తే చిన్న పిల్లల్లా ఉంటది. ఎట్లా చేశానని. సో, అదొక అడుగుతారు తను. యెస్. ఏంటి ఎట్లా ఓకేనా? ఆ! ఆ! వచ్చిందా? ఆ! నేను మిస్ అయినా అని అడుగుతారు. హ్మ్. లేదు లేదు నాకు తెలిసి ఏదో వస్తుంది. హ్మ్. బెటర్‌గా వస్తుంది అంటుంటాను. యెస్. అంతే తప్ప నేను ఆహ్, ఇంకా మళ్ళీ నేను న్యూ గ ఓపెన్ చేస్తే ఇంకా ఇంకో పెద్ద ఆడిటర్ అవన్నీ ఇప్పుడు ఏవి నేను ప్లాన్ చేయలేదండి. అదే. అదే. ఐ నెవర్ ప్లాన్ అండ్ పీపుల్ ఆర్ మోర్ ఓవర్ వేర్ ఐ హావ్ సీన్ పీపుల్ నన్ను ఎయిర్‌పోర్ట్‌లో కలిసి ఎవరు కలిసి పీపుల్ ఆల్వేస్ టాక్ అబౌట్ యాదాద్రి టెంపుల్. వాళ్ళు సినిమా గురించి మాట్లాడట్లేదు. యెస్. అంటే సినిమాలో ఉన్నప్పుడు మాట్లాడేవారు. బట్ ఏంటంటే మనం చేసేటప్పుడు సినిమాలో వన్స్ యూ డూ ద బెస్ట్ క్వాలిటీ హ్మ్. దెన్ పీపుల్ స్టార్ట్ టాకింగ్. హ్మ్. సో, ఇప్పుడేమైపోయిందంటే ఏది గ్రాఫిక్స్, ఏది సెట్ అని తెలియకుండా పోయింది. తెలియకుండా అయిపోయింది. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు దానికున్న జడ్జ్. ఇంపార్టెన్స్ అనేది ఆ! తగ్గింది ఇక. తగ్గిందది. హ్మ్. మనం ఎంత చెప్పినా తగ్గిందది. బట్ ఐ థాట్ ఆఫ్ ద టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. యెస్. దట్ హాస్ టు బి డన్. యాహ్! యెస్. అదే ఇప్పుడు మీరు జెప్పారు. అంటే మేమిద్దరం జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్స్ ఉంటామని జెప్పి. మన వాసుకి గారిని గూడా అదే ఆనంద్ గారి గురించి మాట్లాడితే ఆయనెక్కడున్నారో మీరే చెప్పండి. మాకే కనపడడం తగ్గిపోయిందని జెప్తున్నారు. బట్ కరెక్టింగ్ ఆన్ ద ఫోన్ అని చెప్పారనమాట యాక్చువల్‌గా. హ్మ్. ఎప్పుడో ఒకసారి ఫోన్ జేస్తారు. అప్పుడు నేను మాట్లాడతానన్నట్టు. సో, కమింగ్ టు సార్ అంటే మీరు బెస్ట్ చెఫ్ అని జెప్పారు మీరు. బెస్ట్ చెఫ్ మీ హ్మ్. ఇంట్లో కుక్ చెఫ్ చేస్తాను బెస్ట్ అని చెప్పనండి. ఆ! ఆ! కుక్ కుక్ చేస్తానంతే. చేస్తారు జస్ట్. సో, ఫుడీ ఎవరు ఎక్కువ? ఎవరు లేరు. ఎవరు వి ఆర్ అందరు నాట్ లిమిటెడా? వి ఆర్ వెరీ అంటే మాకు కారం ఎక్కువ తినం మేము. హ్మ్. బట్ వి ఆర్ మోర్ ట్రెడిషనల్ ఫుడ్ హ్మ్. అండ్ కుక్. హ్మ్. సో, అట్లా ఫుడీ అనేది ఏమి లేదు. ఏం ఏదో లేదు. ఆ! చిన్నప్పుడేదో నేను షూటింగ్‌లో కొత్తగెళ్ళేటప్పుడు ఇంకింతింత క్యారేజీలు చూసి అని అట్లా తిన్న రోజులున్నాయి. ఓకే. తర్వాత అట్లాగా హ్మ్. ఇప్పుడు మనకి అవి లేదు. సో, హ్మ్. వి ఎంజాయ్ ద ఫుడ్ బట్ యెస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్. అంటే మీరిప్పుడు చాలా మంది డైరెక్టర్స్‌తో పనిచేసుంటారు మీ ఇది కెరియర్‌లో. బట్ మీ ఆలోచనలకి దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఎవరు? మీ ఆలోచనలకు గాని, మీకు బాగా నచ్చే పద్ధతిలో ఉన్న డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? డైరెక్టర్స్‌తో అంటే నాకు మనం డైరెక్టర్ ఇచ్చిన వర్క్ మనం సాటిస్ఫాక్షన్ చేయాలి. హ్మ్. వాళ్ళ వర్క్, వాళ్ళ ఐడియాస్ మనం తీసుకొని చేయాలి. హ్మ్. సో, నాకు అట్లాగని ఏమి లేదు. హ్మ్. ప్రతి డైరెక్టర్‌కి నేను చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకేలా పనిచేస్తాను. హ్మ్. నాకు డిఫరెన్స్ ఉండదు. బట్ ద సక్సెస్ రేట్ ఇస్ మన చేతిలో లేదు. హ్మ్. మంచి సెట్‌లేస్తాను. ఆ సినిమా 'బద్రీనాథ్‌కి' ఏసాను చాలు. బట్ సినిమా రిజల్ట్ ఇవ్వలే. హ్మ్. బట్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ హెవీ. సో, అట్లా ఉంటుంది. అందువల్ల నేను ఆ డిఫరెన్స్ ఉండదు నాకు. హ్మ్. సో, డైరెక్టర్స్ మీరు చెప్పినట్టు హ్మ్. డైరెక్ట్ అండర్‌స్టాండింగ్ అనేది వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. హ్మ్. డైరెక్టర్. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే. 'ఆనంద్ సాయిని' పెట్టుకుంటే మనకు కొంచెం వర్క్ మనకు లావిష్‌నెస్ ఉంటది. గ్రాండియస్ ఉంటది. వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. హ్మ్. సో, ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ వద్దు 'ఆనంద్ సాయి' ఎందుకంటే ఆయనకంత సెటిల్ లేవు, వర్క్ లేదు. హ్మ్. వేరే ఆర్ట్ డైరెక్టర్ పెట్టుకున్నారు. సేమ్ డైరెక్టర్. హ్మ్. సో, డిపెండ్స్ ఆన్ వాళ్ళ డెసిషన్. ఆ హ్మ్. సినిమాకి బెస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలా? ఆ బడ్జెట్స్ బట్టి దే విల్ డిసైడ్ అండి. 'పవన్ కళ్యాణ్' గారికి దగ్గరగా ఉండే వ్యక్తులు చూసుకుంటే మీరుంటారు. అట్ ద సేమ్ టైమ్ 'త్రివిక్రమ్' గారు కూడా ఉంటారు. సో, మరి మీ ఇద్దరేమన్నా మాట్లాడుకుంటూ ఉంటారా? మీ ఇద్దరికి ఎలా ఉంటది ర్యాపు? బానే ఉంటదండి. హ్మ్. ఆల్రెడీ నేను, ఆయన సినిమాలు కలిసి చేశాం. హ్మ్. సో, మాకు పెద్ద డిఫరెన్స్ ఉంది. హ్మ్. కళ్యాణ్ గారికి నేను ఒక్కడే కాదు. దేర్ ఇస్ హ్మ్. ఫ్రెండ్స్ ఆర్ దేర్. యాహ్! సో, ఎవ్రి ఫ్రెండ్స్ ఆర్ దేర్. హి హ్మ్. విల్ బి మింగిల్ విత్ ఆల్ ఫ్రెండ్స్. హ్మ్. ఆయన లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. కలుస్తుంటారు. హ్మ్.
అక్కడ అది ఉండదు. హ్మ్. వి ఎంజాయ్ దట్. హ్మ్. అంటే ఉండదు సార్. నేననేది ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్‌తోనే ట్రావెల్ చేస్తారు ఎవరైనా. సో, 'త్రివిక్రమ్' గారు కూడా ఏంటంటే యాస్ ఎ డైరెక్టర్‌గా కూడా మీరు చెప్పినట్టు కొంచెం ఇంటెలెక్చువల్‌గా ఆలోచించడం ఇవన్నీ ఉంటాయి కదా! కొంచెం స్పిరిచ్యువల్ ఆయన ఎంత రాసినా కూడా రామాయణం, భారతం నుంచే యాహ్! రాస్తారు దగ్గరగా. కొంచెం కనెక్ట్ చేస్తారు. దాన్నే తీసుకొచ్చి సోషల్‌కి. సో, ఆ వేలో అంటే మీకు ఆయనకి ఇంటరాక్షన్ ఎలా ఉంటది? కళ్యాణ్ గారికి మీకు ఎలా ఉంటదనేది మీరు చెప్పారు. అంటే మాకు ఇంటరాక్షన్ నాకు ఎక్కువగా కళ్యాణ్ గారితో ఉంటుంది. హ్మ్. నేను కళ్యాణ్ గారితో కలుస్తుంటాను తప్ప, హ్మ్. హి ఈస్ ఎ వెరీ యూ నో సబ్జెక్ట్ నాలెడ్జ్ హ్మ్. అండ్ వెరీ గుడ్ వి కెన్ థింక్ అబౌట్ వెల్ విషర్ హ్మ్. అండ్ చాలా డౌన్ టు ఎర్త్. హ్మ్. చాలా కష్టపడి వచ్చాడు పైకి హ్మ్. రైటర్. హ్మ్. అండ్ ఐ లవ్ హిస్ రైటింగ్. రైటింగ్ ఇస్ ఔట్‌స్టాండింగ్. హ్మ్. అండ్ నాకు చాలా ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఎక్కువ. హ్మ్. సీ ఇంటరాక్షన్ తక్కువే. బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. హ్మ్. ఫ్రమ్ హ్మ్. ద బిగినింగ్ ఎందుకని ఎంతో వర్క్ చేశాను. హ్మ్. మోర్ దెన్ ఫిల్మ్ ఐ హ్మ్. రెస్పెక్ట్ హిమ్. హ్మ్. అదెప్పుడు హ్మ్. బికాస్ కళ్యాణ్ గారు ఒకతను చేసుకున్నారు అంటే హి విల్ ఆల్వేస్ టేక్ ఎ గుడ్ ప్లేస్. హ్మ్. సో దట్ ఈస్ అది మాత్రం ఎందుకంటే మీ దగ్గర నుంచే స్టార్ట్ అయిందది. ఎప్పుడో మీరు లేదు అట్లా చిన్నప్పటి నుంచి జర్నీ కదా సార్ ఇది. ఆహ్, యెస్. డబ్బు సంపాదించే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో మీ ఫిలాసఫీ ఎలా ఉంటది? లైఫ్‌లో ఒక మనం ఎర్న్ చేసేటప్పుడు మీరేదైనా చూడాలనుకుంటే లైఫ్‌లో చూసేసేయండి. హ్మ్. చూడాలని ఏజ్ అయిన తర్వాత ఏవి కొన్నా వేస్ట్. హ్మ్. మీ దగ్గర మీరు వెన్ యూ వాంట్ టు బై ఎ వాచ్ దానికోసం సంపాదించండి. వై? అచీవ్ చేయండి. హ్మ్. అక్కడితో క్లోజ్ చేసేయండి. హ్మ్. ఇంకా దాన్ని దాటి ఇంకో బ్రాండ్‌కెళ్ళొద్దు. హ్మ్. సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరేవి తీసుకెళ్ళరు. హ్మ్. మనం పోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళరు. హ్మ్. నెక్స్ట్ మనతో మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు. బట్ మనం ఏమనుకుంటాం ఇవన్నీ మనం తీసుకెళ్తాం అని మైండ్‌లో ఉంటాం. హ్మ్. అక్కడి నుంచి బయటకొచ్చేయాలి. హ్మ్. మీరు మీరున్నంత వరకు మనం ఉన్నంత వరకు ఏం చేయాలనేది మనం ఎర్న్ చేసుకునేది సేఫ్‌గా. హ్మ్. అంటే నేను లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తా అని చెప్పి నేను పెద్ద కార్లు కొని, హ్మ్. దానికి పెట్రోల్ పోయలేకుండా హ్మ్. అట్లా ఉండకూడదు. యూ హావ్ టు నో యెస్. యూ హావ్ టు నో హ్మ్. మనం ఏదైనా ఒకళ్ళకి చూపించుకోవడానికి కోసం కొనకూడదు. హ్మ్. మనం ఎంజాయ్ చేయాలంతే. మనం ఇంకోళ్ళ కోసం లేదు. హ్మ్. మన లైఫ్ స్టైల్, మన పర్సనల్. హ్మ్. సో, నేను ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వను. హ్మ్. నేను నేను ఇట్లాగే ఉంటాను. హ్మ్. నా లైఫ్. యెస్. నేను హవాయి స్లిప్పులేసుకుంటా లేదా పంచె కట్టుకుంటా. అది నా పర్సనల్ అది. హ్మ్. నేను ఇంకోళ్ళకి ప్రూవ్ చేసుకునే అవసరం నాకు లేదు. హ్మ్. మనం ప్రూవ్ చేసుకోవాల్సింది మన స్కిల్. యెస్. మన బట్టలు, మన ఏం పెట్టుకున్నాం అనేది కాదు. ఇంకోటేంటంటే మీలాంటి వాళ్ళు ఒకవేళ నిజంగా అలా ఎళ్ళినా కూడా అదిప్పుడు కొత్త స్టైలేమో. ఛీ! ఛీ! అంత లేదండి. కాదు సార్. నో, ఉంటది నో, సార్. నో. అది లేదు, లేదు. ఖచ్చితంగా మీరు నా దగ్గర లేదు, లేదు. కాదు ఛీ! ఛీ! సార్. ఖచ్చితంగా ఉంటది. 'ఆనంద్ సాయి' గారు ఇలా ఉన్నారంటే చూసి ఇంకోటేంటంటే అలా ఉన్నారనుకోండి మీరు. చూసావా ఆయన అన్ని కోట్లు సంపాదించిన ఎంత సింపుల్‌గా ఉన్నారా అంటారు. మీరు అది కోట్లని అది లెక్కలేదు. ఆ! సింపుల్ అని మనం సింపుల్‌గా తిరిగితే సింపుల్ అయిపోదండి హ్మ్. బేసిక్. హ్మ్. ఇప్పుడు నేను మీ దగ్గరికొచ్చానని చెప్పి హవాయి స్లిప్పరేసుకుంటే అని ఉండదు. ఆ లైఫ్ స్టైల్ ఉండాలి. హ్మ్. లైఫ్ స్టైల్ అనేది మన మనసులో ఉండాలి. నాకు ఏమంటారంటే నాకెక్కువగా ఈ నేచర్, విలేజెస్ ఇవన్నీ చాలా నచ్చుతాయి. హ్మ్. టెంపుల్స్. హ్మ్. సో, నేను అప్పుడంతా అక్కడికెళ్ళేటప్పుడు చిన్నప్పటి నుంచి నేను చాలా అంటే దగ్గర దగ్గర 15 అవర్స్, 16 అవర్స్ బస్‌లో గూడా ఎళ్ళున్నా. హ్మ్. సో, అసలు ట్రావెల్ చేస్తున్నాను. హ్మ్. జనరల్ కంపార్ట్మెంట్‌లో ఎళ్ళాను. ఇక్కడి నుంచి ఒడిస్సా అంతా ఎళ్ళాను. హ్మ్. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అంతా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవి. హ్మ్. అవన్నీ మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. కింద కూడా చేయాలండి. ఇప్పుడు చేయలేమవి. అప్పుడు కాబట్టి మీరు అవుతది. హ్మ్. అంటే హ్మ్. మైండ్ సెట్. కానీ ఇప్పుడు కొంచెం కష్టం కదా సార్. అంటే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అస్ ఇయన్నీ ఉంటాయి కదా! అవి కొంచెం. హ్మ్. ఉంటాయి. బట్ హ్మ్. ఎంతవరకు ఉంటది? హ్మ్. మనం ఇప్పుడు వాళ్ళు అంటే ముందు మన కోసం చూసుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మనం ఎప్పుడు ఒక సెలబ్రిటీ అనుకుంటామో హ్మ్. మనం ఫినిష్. హ్మ్. అనుకోకూడదు. తర్వాత మనం ఎప్పుడు అనుకుంటామో మనం ఎప్పుడు అదేమైపోతది క్యారీ అయిపోతది. హ్మ్. ఎవరు చూడకపోయినా ఎందుకు చూడట్లే అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. ఇ ఇ అర్థమైంది. ఇది మనం అది చాలా కాదు డేంజర్. మన ఆ! చాలా డేంజర్. ఆ! అది ఏదైనా నేను చెప్తున్నాను కదండీ. ఎనీథింగ్ హాస్ టు బి నేచురల్‌గానే జరగాలి. యెస్. మనం ప్లాన్ చేయకూడదు. వస్తారా రా అని. హ్మ్. ఆ! వాళ్ళు పాపం ఇప్పుడు నేనే చిన్నప్పుడు 'రజనీకాంత్' చూసి ఓహ్! ఎంజీఆర్ ఎక్కడైనా కనిపిస్తారని అట్లా అది మనకుంటది. హ్మ్. కనిపించినా నాకదే ఫీలింగ్ ఉంటది.
అది కొన్ని రోజులే. దాని తర్వాత వాళ్ళు ట్రావెల్ అవ్వరు. హ్మ్. ఇప్పుడు మీకు సీనియర్ ఆర్టిస్ట్‌కున్న ఫ్యాన్స్ వాళ్ళు ఒక యాక్టర్ ఏజ్ అయిన తర్వాత అదే ఉండదు మీకు. హ్మ్. రెస్పెక్ట్ ఉండదు. హ్మ్. సో, నాకు తెలిసి అదంతా ఏం లేదండి. ఫోటో అడుగుతారు. అడిగితే ఫోటో అడుగుతారు ఫోటో అంతే. అడుగుతారు. హ్మ్. లేదంటే మీరు కొంచెం బాగా చేసుండొచ్చు కదా! అంటారు. అది హ్మ్. తీసుకోవడానికి మనకుండాలి. రెడీగా ఉండాలి. యెస్. అయితే మీకు ప్రతి సినిమా సెట్స్‌లో ఒకే రకమైన ఫ్రీడమ్ దొరుకుద్దా వర్క్ చేయడానికి? ఆహ్, అట్లా బడ్జెట్ వైస్ ఉంటేనే గాని, చేస్తాను. క్రియేటివ్ వైస్ అట్లా గాని? ఉంటేనే చేస్తాను. హ్మ్. నాకు ఎవరైనా గుడి కట్టమని నాకు డిజైన్ ఇచ్చేటప్పుడు హ్మ్. హ్మ్. అది నాకు అది 50 క్రోర్స్ అయినా, 40 క్రోర్స్ అయినా కూడా నాకు వాళ్ళతో కనెక్షన్ లేకపోతే నేను చేయను. హ్మ్. ఫ్రీడమ్ కండి. హ్మ్. ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ ఉండాలి. సినిమా అనేది నేను అట్లా తీసుకోను. హ్మ్. ఐ కెన్ వర్క్ ఎనీవన్. హ్మ్. వాళ్ళకి కావాల్సింది సెట్స్. హ్మ్. కొన్ని సినిమాలు మిస్‌ఫైర్ అవుతాయి. హ్మ్. అంటే నాకు ఇట్లాగే కావాలి అంటారు. ఔట్ ఆఫ్ ఐ హావ్ టు డూ ఇట్. అది నా జాబ్. హ్మ్. దాన్ని నేను ఎంత బెటర్‌గా చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్నాం. ఇది ఒక సాంగ్ సెట్. నాకు మొత్తం కంప్లీట్ రెడ్ కావాలంటే, నాకు తెలుసు ఈ రెడ్ సెట్ స్పాయిల్ అవుతది. బట్ ఈ రెడ్‌లో మనం ఇంకొక షేడ్‌తో దీన్ని బెటర్ చేయాలని ఆలోచిస్తాను. హ్మ్. వాళ్ళని నేను సాటిస్ఫై చేస్తాను. నేను సాటిస్ఫై అవుతాను. సాటిస్ఫై. సో, వాళ్ళు అడిగారని చెప్పి చేసి, రేపు బాలేదంటే వాళ్ళు చెప్పారని ఎవరు వినరు. హ్మ్. నేమ్ మనకే పోతుంది. అవును. సో, ఎవరేం చెప్పినా దాన్ని మనం అది తీసుకొని వాళ్ళని సాటిస్ఫై చేసి ఇవ్వాలి. ఓకే. దట్ ఈస్ అవర్ జాబ్. యెస్. ఒకవేళ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఈ ఆర్ట్ డైరెక్షన్ వైపు తీసుకొచ్చి ఉండకపోతే, మీరు ఏ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పటికి అనౌన్స్ అయ్యి? దానికి ఆన్సరే లేదు. ఎందుకంటే ఎవరికీ ఆన్సర్ ఉండదు. హ్మ్. ఇప్పుడు మీరెవరైనా ఒక ఆర్టిస్ట్‌ని ఎవరైనా ఆర్టిస్టో ఎనీ స్కిల్డ్ పీపుల్‌ని సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మీరు అది రాకపోతే మీరేం చేసుంటే వాడెవరు చెప్పలేడు. హ్మ్. అది ఏది చెప్పినా అబద్ధం అవుతది. ఆ! బట్ మనకు ఇంట్రెస్ట్ అనేది ఉంటది. అంటే ఇంట్రెస్ట్ అంటే ఇనీషియల్ డేస్‌లో. లేదు అంటే ఇంట్రెస్ట్ అంటే సార్ నాకు ఏమి లేదండి. నాకప్పుడున్న మైండ్ సెట్ ఏంటి పని చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఓహ్! మా నాన్నగారు ఇల్లులు అద్దెకిచ్చేవారు. హ్మ్. సో, అద్దె డబ్బొస్తే దాంతో ఉండిపోదాం అనే ఫీలింగ్‌లో ఉన్నా. హ్మ్. క్రియేషన్ పాయింట్‌లో ఐస్ క్రీమ్ పార్లర్స్ డిజైన్ చేశాను. బుక్ బండ్ వాల్స్. ఓకే. క్రిస్మస్ డెకరేషన్స్ చేశాను. ఓహ్! నాకు ఇన్ నా నా క్రియేటివ్ కొంచెం ఇన్‌కమ్ ఉండేది. హ్మ్. బట్ ఆ వర్క్‌ని కరెక్ట్‌గా చూసి అంటే కళ్యాణ్ గారు నేను చేయగలను అనే ఒక హ్మ్. కాన్ఫిడెన్స్ ఆయనిచ్చారు నాకు. హ్మ్. హ్మ్. అది ఇవ్వకపోయుంటే తెలీదు నాకెట్లా ఉంటదో. హ్మ్. అవి మనం వెరీ డిఫికల్ట్ అండి. మీరు హ్మ్. అడిగిన క్వెషన్‌కి నాకు ఆన్సర్. కాదు ఎవరికీ ఉండదు ఆన్సర్. యెస్. ఒకవేళ చెప్పినా గూడా చెప్పొచ్చు నేను ఇది కాకపోతే నేను డాక్టర్ అయ్యుండొచ్చు అంటే అది ఫేక్ ఫేక్. కదా! యెస్. లేదా నేను ఇది అవ్వకపోయుంటే నేను సైంటిస్ట్ అయ్యుంటే అది ఫేక్. యెస్. లేదా దేనికి పనికి రాకుండా పోయుంటాను. మేబీ నేను గూడా షూటింగ్ దగ్గరికొచ్చి కళ్యాణ్ గారికి కళ్యాణ్ అని ఎవరు ఇతను ఎక్కడో చూసినట్టుంది. అట్లా గూడా ఉండొచ్చు. ఇవన్నీ అంటే హైపోథెటికల్‌గా ఇవన్నీ చెప్పడం ఏంటంటే కష్టం. హ్మ్. మాకొక డివైన్ స్పిరిచ్యువల్ కనెక్షనే ట్రావెల్ చేసింది. హ్మ్. మేము మా ఇద్దరి కనెక్షన్ స్పిరిచ్యువల్. హ్మ్. హ్మ్. సో, అదొక్కటే ఇంపార్టెంట్. యెస్. ఎందుకంటే యెస్. నేను ఎక్కువుంటాను. ఆయన ఉంటారు. హ్మ్. అందువల్ల మాకు చిన్నప్పటి నుంచి మాకు ఆ ట్రావెల్ జరిగింది. యెస్. యెస్. లేదంటే అవ్వదు. హ్మ్. పాసిబిలిటీ లేదు. సార్ అయితే మీ ఫ్యామిలీలో మీరే ఎక్కువ అల్లరి చేస్తారంట. బయటకొస్తే ఎందుకు సార్ అంత కామ్‌గా కనిపిస్తారు? అల్లరా? హ్మ్. లేదా? అల్లరంటే ఆ! ఎవరో మీకు రాంగ్‌గా వాస్కి గారే చెప్తారు. ఎవరు చెప్పరు. లేదు. అదే అన్నాను గదండీ! ఆ! ఆవిడ చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. ఆ! నేను ఓపెన్‌గానే ఉంటాను. సో, హ్మ్. ప్రతిదానికి మేము యూ నో హ్మ్. జోక్స్ యేసుకుంటాం. హ్మ్. హ్మ్. అంతే హ్మ్. తప్ప బాండింగ్. హ్మ్. హ్మ్. బయటికెళ్ళి మనం ఇప్పుడు నేను బయటికిప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికెళ్ళానా, నాకదే చెప్తున్నా గదండీ! హ్మ్. మా ఇంట్లో మీరు వస్తే మా ఇంట్లో సినిమా గురించి ఒక మ్యాగజైన్ ఉండదు. సినిమా తీసుకున్న షీల్డ్ ఏవి ఉండవు. హ్మ్. షీల్డ్‌లు కూడా తీసుకుంటారా అసలు? నేను ఇచ్చేస్తాను. అక్కడే ఆ! ఇచ్చేస్తారు. హ్మ్. ఇచ్చేస్తాను. మా అసిస్టెంట్స్‌కి ఇచ్చేస్తాను. హ్మ్. ఇంటికి తీసుకొని రాను. హ్మ్. నాకు ఆ ఫీల్ ఇంటికి పెట్టుకోను. హ్మ్. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్‌లో పనిచేస్తారు. అందుకే బ్యాంక్ ఫోటోలన్నీ తీసుకొని ఇంట్లో పెడతారా? పెట్టరు. బెటరు. బట్ ఆ! ఏవో పెడతారు. నాకు అది కూడా రాకూడదు నాకు. అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అందుకే మా పిల్లలు కూడా వాళ్ళు షూటింగ్‌లు కూడా రారు మా పిల్లలు. హ్మ్. ఇప్పటి వరకు ఏ షూటింగ్‌కి రాలేదు సార్? సినిమా సెట్‌కొచ్చి చూస్తాను. డాడీ నువ్వు ఎట్లా చేసావు కూడా అడగరు. హ్మ్. టెంపుల్‌కొచ్చారు. హ్మ్. సినిమా అంటే ఆ టైమ్ పీరియడ్ ఆఫ్ పీక్ వాళ్ళు ఉన్నారు. హ్మ్. బట్ సో, అల్లరి అనేది మీ అదే ఇంట్లో కాదు. మీ ఇంట్లో ఎట్లా అల్లరో నాకు తెలీదనుకోండి. సో, అట్లాగే నాకు ఐడియా లేదు.
అంటే అల్లరంటే ఏం లేదు సార్. 'వాసుకి' గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలతో ఒక చిన్న చిన్నగా చిన్న ఆ! బాండింగ్ కైండ్ అదే ఆఫ్ అండి. థింగ్. అది హ్మ్. బాండింగ్ అనేది అది మేము దాటేసాం. హ్మ్. బికాజ్ కిడ్స్ ఆర్ స్టడీయింగ్, పిల్లలు గూడా ఎదిగారు. వాళ్ళు యెస్. యూకేలో, లండన్‌లో చదువుతున్నారు. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఇప్పుడు మేము జోకులేస్తే, "ఏం డాడీ మాట్లాడుతున్నావు?" అది పాతగా ఉంటది. ఆ! సో, బట్ కలిసుంటాం. వి ఆల్ అక్కడ ఫ్రెండ్స్‌గానే ఉంటాం హ్మ్. అందరూ. సో, మాకు నలుగురు కలిస్తే ఫ్రెండ్స్‌గానే ఉంటాం. ఫ్రెండ్స్‌గానే అక్కడ డిఫరెన్సెస్ ఉండదు. సో, ఓపెన్‌గానే ఉంటుంది. యెస్ సో, సార్. అయితే ఇందాక మీరు కుకింగ్ గురించి చెప్పారు. బేసిక్‌గా అంటే ఓన్లీ వెజ్జే ఉంటదా? మీ ఇంట్లో నాన్ వెజ్ లాంటివి కూడా ఏమన్నా లేదు, నాన్ ఎక్స్ వెజ్ చేయం. బట్ అసలు వెజిటేరియన్ అంటే నేను గుళ్ళకెళ్ళేటప్పుడు నాకు తిరుపతికెళ్తే పులిహోర ఎట్లా చేస్తారు? హ్మ్. ఒక్కొక్క గుడిలో ఎట్లా ఉంటదని నాకు తెలుసు. సో, హ్మ్. నేను ఆ రకంగా కుక్ చేయగలను. హ్మ్. హ్మ్. ప్రసాదాలైనా సరే అన్నీ చేస్తాను. ఓకే. మొత్తం అంటే మీరే ఒక చేస్తారు. 50 మందికైనా కుక్ చేస్తాను. ఆ! మేము విల్లాలో ఉన్నప్పుడు, విల్లా గ్రీన్స్‌లో ఉన్నప్పుడు చేసేవాడిని. హ్మ్. సో, నాకు అది ఒక చాలా స్ట్రెస్ రిలీఫ్ నాకు. హ్మ్. మార్నింగ్ లేసిన తర్వాత ఏదో ఒకటి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇంట్లో సర్ప్రైజ్ చేద్దామని స్టార్ట్ చేశా. తర్వాత వాళ్ళు అది నాకు ఫిక్స్ చేసేసారు. వాళ్ళకదే గదా! వాళ్ళకి స్ట్రెస్ ఆ! రిలీఫు ఆ! వంట వాళ్ళు నెప్పని అది లేకపోతే. తర్వాత వాళ్ళే ఆపేయండి మేము చేస్తాం అంటారు. ఆ! తర్వాత వాళ్ళకి అట్లాగా వాళ్ళు లెగిసే లోపల నేను కుకింగ్ చేసేస్తా. ఆ! సో, బట్ మీరు అప్పుడు 'వాసుకి' గారు మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలి. ద బెస్ట్ హస్బాండ్ ఇన్ ద వరల్డ్ అని జెప్పి. ఎందుకంటే ఆడవాళ్ళకి అదే గదా సార్! ఫస్ట్ లెగంగానే మేము కుక్ అది చేయాలనే ఒక ఫీల్ ఏవండి, ఒస్తది. బెస్ట్ హస్బాండ్ అనేది హ్మ్. ప్రపంచంలో ఎవరివ్వరు. అది మీరు ఫిక్స్ అయిపోండి. వేరే దాంట్లో ఇప్పుడు ఎందుకు అంటే ఆ! ఆహ్, మొగుడు హస్బాండ్ వైఫ్ ఎప్పుడు వాళ్ళు పొగుడుకోరు. ఆ! నువ్వు చాలా గొప్పగా చేసావు, నువ్వు గొప్పగా చేసావు చెప్పుకోరు. బట్ తినేటప్పుడు మాత్రం, ఫుడ్ తినేటప్పుడు మాత్రం నేను మా ఇంట్లో ఏంటంటే నాకు భోజనం చేసేటప్పుడు హ్మ్. అంటే చెన్నైలో ఉన్నప్పుడు హ్మ్. తిని లేసిపోతాం. హ్మ్. హ్మ్. బట్ మా వైఫ్ పెళ్ళైన తర్వాత వాసుకి తను చెప్పింది. హ్మ్. "నువ్వు తినిన తర్వాత బావుందో లేదో చెప్పలేదు. హోటల్ కాదు తిని లేసి వెళ్ళిపోవడం. హ్మ్. నువ్వు ఏంటో బావుందని చెప్తే దాని మీద నేను మళ్ళీ చేస్తాను" చేస్తారు. అని నాకు చెప్పిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నా. హ్మ్. సో, అప్పటి నుంచి నేను బాలేదని ఎప్పుడు చెప్పను. హ్మ్. కరెక్షన్ బట్ ఉంటది. బట్ అప్రిషియేట్ చేయాలి. హ్మ్. సో, నేను ఎక్కడికెళ్ళినా ఈవెన్ దో హోటల్‌లో తిన్నా కూడా నేను అప్రిషియేట్ చేస్తా. అతన్ని కూడా హోటల్. చేస్తాను. హ్మ్. చేశారని. ఐ విల్ కాల్ ది చెఫ్ అని. బాలేదంటే చెప్తా. హ్మ్. ఇంకో బెటర్‌మెంట్ చేయండి అంతే. హ్మ్. అది కొన్ని సార్లు బావుంటేనే చెప్తాం. బాలేదంటే అసలు మాట్లాడను. హ్మ్. సైలెంట్‌గా వెళ్ళిపోతా. హ్మ్. సో, మనం ఇంట్లో మనం ఏ ప్రతి పనిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఓకే. వాసుకి తను చేసే పని అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనం ఒప్పుకోవాలి. హ్మ్. తప్పు చేస్తే సారీ చెప్పాలి. యెస్. అప్రిషియేషన్ చేస్తే అయితే 'వాసుకి' గారు చేసేసరికి అప్పటికి పెద్ద పేరొచ్చింది. అంతా వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత మానేసారు. మీరు చెప్పారా? లేకపోతే ఆవిడ ఓన్ డెసిషనా? సినిమాలు మానేయడం గాని, స్క్రీన్‌కి దూరంగా ఉండడం గాని. ఇప్పుడు హ్మ్. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి మనం డెసిషన్స్ తీసుకోవడం ఉండదు. హ్మ్. వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఉంటాయి. ఓకే. మనం ఫాలో అయిపోవాలి. హ్మ్. హ్మ్. సింపుల్. మీరు ఏదో పెద్ద విషయం చెప్తున్నారనుకుని నేను సీరియస్‌గా ఆవిడ ఓన్ డెసిషన్స్ అంతా అంతా. డెసిషన్ మేకింగ్ హ్మ్. మనం యెస్. అంటే లైఫ్‌లో నాకు రావడమే ఒక హ్మ్. అదృష్టం. వాళ్ళు నేను ఈ పొజిషన్‌లో అంటే తన సపోర్ట్. యెస్. సో, అది నేను ఆ రోజు ఆ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ స్టాండ్ హ్మ్. పొజిషన్. నాకు ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేదంటే హ్మ్. మీ క్రియేషన్ ఉండదు. అవును. యూ కాంట్ క్రియేట్ ఎనీథింగ్. యెస్. యెస్. సో, క్రియేటర్స్‌కి ఏంటంటే ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు దే కెన్ బికమ్ గుడ్ క్రియేటర్. యెస్. అందుకోసం ఎప్పుడు ఇంట్లో మీరు మంచి అట్మాస్ఫియర్ పెట్టుకోవాలి. హ్మ్. అది పెట్టుకోవాలి. ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఇంట్లో పెట్టుకోకపోతే బయట మీరు క్రియేటివ్‌గా మనం ఏం బయటకొచ్చి చేయలేం. ఏది ఉండదు. మీరు అక్కడున్న టెన్షన్‌ని బయట పెడతారు. హ్మ్. మీ క్రియేషన్ ఉండదు. హ్మ్. సో, ఆ ప్లేస్‌ని మనం ప్రాపర్‌గా ఒక యెస్. టెంపుల్‌లా చూసుకోవాలి. తర్వాత మీరు బయటికి వచ్చేటప్పుడు హ్మ్. వాటెవర్ యూ థింగ్స్ యూ కెన్ అచీవ్ అండ్ అప్రిసియేషన్. అయితే యాక్చువల్‌గా చాలామంది అంటారు, ఆవిడ రావడమే నాకు గొప్ప వరం అన్నట్టు మీరు చెప్పుకొచ్చారు. చాలామంది ఏమంటారంటే, మీ పెళ్లి చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు. దీంట్లో ఏమైనా నిజం ఉందా? మొత్తం అబద్ధమేనా? ఎవరు ఎట్లా అనుకున్నా అట్లా. హ్మ్. మీరేం చెప్పలేరా దాంట్లో? లేదు, ఆ! ఎవరేమనుకుంటే అది మంచిదే అన్నా. హ్మ్. ఎవరైనా ఒకటి అనుకున్నారనుకోండి మంచిగా, హ్మ్. కానీ మనం ఫిక్స్ అయిపోవాలి. కానీ మనం ఇది కాదని చెప్పడం కూడా హ్మ్. ఆ! హ్మ్. సూత్రధారి ఎవరో ఒకళ్ళు ఉన్నారు. హ్మ్. అంతే మ్యాటర్. హ్మ్. అదెవరనేది చెప్పరు. దేవుడు నిర్ణయిస్తాడు. ఆ! దేవుడు నిర్ణయిస్తేనే కదా జరుగుతాయి. అవును. మన ప్లానింగ్ మన చేతిలో లేదు యెస్. కదా!
మీరేదైనా అనుకోని ఇట్లా అంటే అవ్వదు. సో, హ్మ్. దేవుడు డిసైడ్ చేస్తారు ఎవరికెవరని. యెస్. సో, అది జరుగుతుంది. దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? మీరు 'పవన్ కళ్యాణ్' గారి సక్సెస్‌ని జూసారు, ఫెయిల్యూర్‌ని జూసారు. ఆయన పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు జూసారు, ఒక ఉగ్ర రూపం ఉన్నప్పుడు జూసారు. ఒకటేంటంటే నాకు ఐ యామ్ నాట్ కనెక్టెడ్ ఇంటూ పొలిటికల్. హ్మ్. నాకు ఓవరాల్‌గా నాకు ఆ సబ్జెక్ట్ అసలు అహా! జీరో. తెలియకపోయినా నేను అంటోంది ఆ టైం దగ్గరగా నో, నో. దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా ఆ మూడ్ స్వింగ్స్‌కి ఎలా రియాక్ట్ అవుతారాయన? ఏమి ఉండదు. అంత నేను యాక్చువల్‌గా హ్మ్. అది డిపెండ్స్ ఆన్ ఏవండి పెయిన్ అనేది ఎవరికుంటది. హ్మ్. పెయిన్‌ని మనం దాన్ని డిఫైన్ చేయడం చాలా డిఫికల్ట్. హ్మ్. చాలా ఇప్పుడు నేను చాలా ఆనందొచ్చి చాలా ప్రశాంతంగా ఉంటానని చెప్పి కొట్టేస్తుంటే ఇట్లా నవ్వుతూ ఉంటానా? ఉండను గదా! కొంచెమైనా డిఫెన్స్ చేసుకుంటాను అవును. గదా! బట్ మీకు ప్రూవ్ చేయాలని చెప్పి నేను ఇట్లా ఉండగలనా? ఉండలేను. హ్మ్. బుద్ధుడు అవ్వలేదు. హ్మ్. సో, అందువల్ల హ్మ్. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా మనం నేను జడ్జ్ చేయలేను. హ్మ్. మీకు పాలిటిక్స్ కనెక్ట్ లేకపోయినా పాలిటిక్స్‌లోకి ఆయనెళ్ళిన తర్వాత అంటే ఆయన్ని సప్రెస్ చేయడానికో, లేదంటే కొంచెం డిప్రెస్ చేయడానికో ఏదైనా గాని పర్సనల్‌గా టార్గెట్ చేయడం, పర్సనల్‌గా కామెంట్ అండ్ ఒకటే చేయడం. విషయం అండి. హ్మ్. ఆయనకి దేవుడు ఒక అనుగ్రహం. హ్మ్. హ్మ్. వన్ సింపుల్. వర్డ్. వన్ వర్డ్. సో, మీ హిమాలయాల టూర్‌ని ఎప్పటికి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. లైఫ్‌లో ఏది వద్దు అని చెప్పి మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. హ్మ్. బట్ ఇప్పుడు మాకు చూస్తే ఆ స్ట్రాంగ్ అయిన మైండ్ సెట్టే ఇప్పుడు మాకు వి ఆర్ డూయింగ్ ఎ గుడ్ స్పిరిచ్యువల్ జర్నీ. హ్మ్. హిమాలయస్‌కెళ్తేనే స్పిరిచ్యువల్ వస్తదని తెలీదు. హ్మ్. గుడికెళ్తేనే మీకు భక్తి వస్తదని తెలీదు. ముందు మనకిక్కడ భక్తి ఉంటేనే మీరు గుడికెళ్తారు. హ్మ్. సో, నేను గుడికెళ్ళొచ్చా నేను ఈరోజు నేను మంచోడయిపోయానంటే కాదు. హ్మ్. మీకు ఇక్కడ లోపల ఉండాలి. హ్మ్. అదే హిమాలయస్‌కెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎందుకు హిమాలయస్ అనుకుంటామంటే అక్కడ ఎవ్వరు ఉండరు. ప్రశాంతంగా ఉంటది. మనం ఎవరు డిస్టర్బ్ చేయరు. అని అందరూ అక్కడ ఒక స్పిరిచ్యువల్ ఎనర్జీ ఉంటుంది. అన్నీ అనుకుంటారు. స్వామి యోగానంద నుంచి మీరు చూస్తే చాలామంది అదొక అది కంప్లీట్ డిఫరెంట్ ఇదండి. హ్మ్. మనం బుక్స్ చదువుతాము. బుక్స్ ఎందుకు చదువుతాం? దాంట్లో కొంతైనా మనం ఫాలో అవుతాను. యెస్. బట్ ప్రాక్టికల్లీ హ్మ్. మీరు ఇంట్లో ఉంటేనే చేసుకోవచ్చండి. హ్మ్. యూ కెన్ డూ ఆల్. బట్ మీకు ఎనర్జీ కావాలంటే మనం కొన్ని ప్లేస్‌కెళ్తాం. నేను తిరువణమలై ఎళ్తాను. రమణ ఆశ్రమంకెళ్తాను. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. హ్మ్. నేను అనుకుంటా బాగా మెడిటేషన్ చేయాలని కొంచెం నిద్రపోతాను. హ్మ్. ఎందుకు రావట్లేదంటే నాదంతే. మెడిటేషనే నిద్రపోవడం నిద్ర మెడిటేషన్ అంట అట్లా సార్. ఎళ్ళిపోతుంది. హ్మ్. పర్వాలేదు ఇంకోళ్ళ మీద పడిపోకుండా ఉంటే చాలు గదా! సో, అదొక్క భయం నాకు. ఆ! సో, ఏది ప్రయత్నించకూడదు. హ్మ్. నేను వాళ్ళందరిని చూసి నేను కూడా కూర్చుందాం కూర్చున్నా. ఆ! నాకు రాలే. ఆ! సో, ఇంకోళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. హ్మ్. టైమ్ వస్తుంది. మనం కరెక్ట్ అయిన హ్మ్. గురువుని కలుస్తాం. హ్మ్. జరుగుతాయి. ఇవన్నీ ఇప్పుడు దేవుడు డిసైడ్ చేస్తాడు అంతే. అంటే లాస్ట్ టైమ్ మీరనుకున్నారు కదా! మీరు పవన్ కళ్యాణ్ గారు ఎళ్ళిపోదాం అనుకున్నారు కదా! హిమాలయాలకి అది నే అనుకున్నామండి పరిస్థితి ఇట్లా ఉండింది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు మాకు అదే జర్నీ లానే ఉంది. హ్మ్. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఓకే. ఉంటాం ఇక్కడికున్న హిమాలయాల్లో ఎలాంటి మైండ్ సెట్ అయితే ఉంటదో అలాంటి మైండ్ సెట్ తోటి ట్రావెల్ అవును. చేస్తున్నారు. బికాస్ ఆఫ్ మేము మేము మా విజన్ తగ్గించుకున్నాం హ్మ్. పీపుల్. హ్మ్. సో, మీరు క్రౌడ్‌లో ఉండాలా? లేదంటే పీస్‌ఫుల్‌గా తక్కువలో ఉండాలా? హ్మ్. అనుకుని ఆలోచించాం. హ్మ్. హ్మ్. యెస్. సో, గుడికెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటామో వి హావ్ టు బి లైక్ దట్. యెస్. చాలా ఇంటర్వ్యూస్ చూసి చాలామంది ఏమనుకుంటారంటే 'ఆనంద్ సాయి' గారు అనే ఒక పర్సెప్షన్ వేరే విధంగా ఉంటది కానీ, బట్ మీరు ఎట్లా ఉంటది? చెప్పేది అంటే ఎట్లా ఉంటదంటే ఆయన ఒక పెద్ద ఆర్ట్ డైరెక్టరు. పెద్ద పెద్ద సెట్స్ ఏస్తారు గాబట్టి ఆయన ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఎక్కువగా ఇంకోటేంటంటే మీ ఇంటర్వ్యూస్‌లో మీరు మీకన్నా కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడతారు. నా గురించి ఏం లేదు గదా! లేదని కూడా మీ గొప్పదనం సార్. అది మీరు లేదు. సీ హ్మ్. ఇప్పుడు మీరు మీతో ఇంతసేపు నేను డిస్కషన్ ఎందుకంటే, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌తో యెస్. నాకో ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. ప్యూరెస్ట్. యెస్. నేను ట్రావెల్ చేశాను. హ్మ్. గెస్ట్‌గా నేను ట్రావెల్ చేశాను. మోర్ థాన్ 35 ఇయర్స్ ఐ ట్రావెల్. హ్మ్. సో, ఆయనతో నేను ట్రావెల్ చేసిన బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఇంకా ఎన్ని జన్మలు తీసుకును ఇట్లా రావాలని కోరుకుంటా. ఏదో ఒక కనెక్షన్ ఉంది. యెస్. ఎందుకంటే మేము చాలా గుళ్ళు తిరిగాం. హ్మ్. తమిళనాడులో చాలా గుళ్ళు ఆయనతో నేను తిరిగాను. హ్మ్. అప్పుడు మాకు ఏ పొజిషన్ లేదు. ఏం లేదు. లేదు. వి ఆర్ వెరీ సింపుల్. ఓకే అండి. సో, ఆ ఇంపాక్ట్ మాకెక్కువుంది. హ్మ్. సో, అందువల్ల మీరు నాకు ఆయన తప్ప నేను రెండో మనిషి గురించి నేను మాట్లాడలేరు. మాట్లాడాలనుకోవట్లేదు. అవును. లేరు. హ్మ్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే మీరు, ఇప్పుడు నేను చెన్నైకెళ్తే నాకు ఒక శ్యామ్ అని ఒక అబ్బాయున్నాడు. హ్మ్. నాతో పక్కన కాలనీలో ఉంటాడు. హ్మ్. అతను నాకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. హ్మ్. సో, అతను నేను చెన్నైకెళ్ళేటప్పుడు కనిపిస్తుండే. బట్ నాతో ఒక ట్రావెల్ చేసేవాడు. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే నాకు పైడిపల్లి వంశీ గారు, మళ్ళీ కరుణాకరన్ హ్మ్. మేము ఫిల్మ్ తర్వాత నేను బయటకొచ్చిన తర్వాత పలకరించేవాళ్ళం. హ్మ్.
సో, సినిమాలో ఉన్నంత వరకే మీకు పలకరిస్తారు. హ్మ్. సినిమా బయటకొచ్చిన తర్వాత యాక్చువల్‌గా చూస్తే నేను సినిమా ఇండస్ట్రీ వదిలిన తర్వాత ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత అర్థమైపోయింది. ఆనంద్ సాయి గారొచ్చి సినిమా ఇండస్ట్రీలో లేరు. హ్మ్. ఆయన టెంపుల్స్ నేమ్‌కెళ్ళిపోయారు. హ్మ్. దాని తర్వాత నాకు నో వన్ ఈస్ కాలింగ్. ఒక్కళ్ళు ఇన్విటేషన్‌కు ఒకప్పుడు పిలిచేవారు. హ్మ్. టోటల్‌గా డిస్కనెక్ట్ అయిపోయాను. హ్మ్. తర్వాత నేను సినిమాకొచ్చేటప్పటికి మళ్ళీ కాల్సొస్తాయి. హ్మ్. సో, వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. టెంపరరీ. యూ హావ్ టు ఫిక్స్ టెంపరరీ. యెస్. అది యెస్. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. యాహ్! మనం చెప్పే మెసేజ్ సినిమా ఇండస్ట్రీ వల్ల ఎంతోమంది బతుకుతున్నారు. హ్మ్. ఆర్ట్ వల్ల బతుకుతున్నారు. ఎన్నో మంది ఎంప్లాయ్ యెస్. చేస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ ఫీల్డ్. బట్ యూ హావ్ టు ఎంజాయ్ దట్. అది మనం మళ్ళీ పర్సనల్‌గా తీసుకొని రాకూడదు. యెస్. బట్ అదే మీతో మాట్లాడితే నేను బేసిక్‌గా ఏదో ఒక ఆర్ట్ డైరెక్టర్‌తో ఒక సినిమా అలా లేదు గానీ, బట్ కాకపోతే ఏంటంటే చాలా విషయాలు ఒక క్యాజువల్ మ్యాన్ అంటే ఎంత పెద్ద పొజిషన్ కూడా క్యాజువల్‌గా తీసుకొని మాట్లాడుతుంటారు చాలామంది. సో, అలాంటి ఒక కన్వర్జేషన్ అయితే నాకు మీతో మీరన్నారు చాలా క్వెషన్స్ అడిగారన్నారు గానీ, బట్ నాకైతే లేదు. ఎందు అంటే నాకు హ్మ్. ఇప్పుడు మీరు మనం ఇప్పుడు జస్ట్ నాకేదో ఒక ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడినట్లేదు. అది మీరు అడుగుతున్నారు. ఉన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను చెప్తున్నారు. అంతే. యెస్. దట్స్ జస్ట్ ట్రావెల్ అంతే. యెస్. నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అందరికీ యూ నో ఎవ్రీవన్ నోస్ అబౌట్ మై జర్నీ. హ్మ్. ఓపెన్ బుక్ లాగా యెస్. అంతే. హ్మ్. బట్ కాకపోతే నేను చూడాలనుకున్న కోణం అయితే ఈరోజు జూసాను యాక్చువల్‌గా. కొన్ని కొన్ని అంటే మీ ఇంటర్వ్యూలు నేను ఎప్పుడో ఇంటర్వ్యూ చేసే ముందు ఏం చేస్తానంటే మిగతా ఇంటర్వ్యూలన్నీ చూస్తాను. అయి చేయడానికి కాదు. అలా చేయకుండా ఉండడానికి కొత్తగా ఏమైనా అడగడానికి. కొత్తగా అంటే ఇంక అబద్ధాలు చెప్పాలి. అంటే నాకు కొన్ని అనిపించినియి అడిగాను. నాకు కావాల్సిన ఆన్సర్స్ అయితే వచ్చినియి. జనరల్‌గా రొటీన్‌గా లేదు. గాకుండా. అదే అండి చెప్పేది. హ్మ్. మన వల్ల ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా హ్మ్. ఎవరు కూడా నా వల్ల చేయలేకపోతున్నాం అనకూడదు. ఎందుకంటే నేను అనుకున్నాను మనం చేయగలమా? ఆ డైరెక్షన్ అవుతుందా అనుకున్నాను. హ్మ్. బట్ మనం కష్టపడాలి. యెస్. సో, నాకేంటంటే యాదాద్రి టెంపుల్ తర్వాత ఒక టెంప్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలి. చాలా హ్మ్. మందిని ఎంకరేజ్ చేయాలి. ఆ ఫ్యూచర్. జనరేషన్ తీసుకొని రావాలి. వాళ్ళని మనం మిస్ చేయకూడదు. హ్మ్. స్కల్ప్టర్స్ అని. హ్మ్. అదేలాగా చాలామంది మా క్యాస్ట్‌లో విశ్వకర్మ చాలామంది గోల్డ్ స్మిత్ ఎంతోమంది వాళ్ళందరినీ కూడా మనం హ్మ్. వాళ్ళకొక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయాలని ఉంది. హ్మ్. సో, ఆర్ట్‌ననేది మనం ఇక్కడితో ఓకే. కాదండి. యెస్ సార్. వి హావ్ టు గివ్ లాట్ ఆఫ్ అంటే మీరిందాకన్నారు క్రియేటివ్‌గా ఏదైనా చేయాలనుకున్నారు. అంటే డైరెక్షన్ లాంటివి ఏమైనా చేసే ఉద్దేశం లేదు. డైరెక్షన్ అనేది వేరే అండి. హ్మ్. అది ఇట్స్ మనం నాట్ క్రియేటివ్. ఏదో మనం సినిమా డైరెక్షన్ చేసామని చూస్తూ హ్మ్. చెస్ లాగండి. హ్మ్. చెస్ ఇద్దరు ప్లే చేసేటప్పుడు హ్మ్. వాళ్ళకి డిఫికల్ట్ ఉంటది. హ్మ్. మూడోవాడు ఈజీగా చెప్పేయగలడు. హ్మ్. సో, నేను ఆ ఐడియా ఏదో అప్పుడు ఆ డైరెక్షన్ చేసేటప్పుడు మధ్యలో డైరెక్షన్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఓకే. అట్లా వస్తూ పోతూ ఉంటాయి. యెస్ సార్. మనకి పక్కనోళ్ళు చెప్తారు, "సార్ మీకు మంచి ఐడియాస్ ఉన్నాయంటారు." హ్మ్. మేబీ ఆ సినిమా మొత్తం సెట్‌లే ఉండుండొచ్చు. సినిమా సెట్స్‌కి సంబంధించిన సెట్ ఐడియాస్ సినిమా మీరు లాగా జెప్పారు. అయిపోతుంది. యాహ్! డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది. యెస్. సో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ టు దట్ యాహ్! ఆ! మీ ద్వారా చాలా విషయాలు, కొత్త విషయాలైతే నాకు కావాల్సిన విషయాలైతే వచ్చినియి. అట్ ద సేమ్ టైమ్ ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అనే దానికి ఇంకొంచెం డీటెయిలింగ్ ఈరోజు నాకైతే కనిపించింది సార్. మీరు చెప్పిన మాటల ద్వారా, ఆటిల ద్వారా. సో, మీ సింప్లిసిటీ అనేది చాలామంది అంటూ ఉంటారు సింపుల్, సింపుల్ అని గాని, బట్ సింపుల్‌గా బ్రతకడం అనేది మనం వేసుకునే బట్టల్లో గాదు, మనం ఫీల్ అయ్యే థాట్స్, ఫీలింగ్స్‌లో అనేది మీ ద్వారా నేర్చుకున్నాం సార్ ఈరోజు. మీతో మీట్ అవ్వడం, ఇలా ఇంటరాక్ట్ అవ్వడం లేదు నాకైతే లేదు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఐయామ్ ఆల్‌వేస్ విష్ ఎందుకంటే లైఫ్ ఎంత సింపుల్ చేసుకుంటారో అంత బెటర్. యెస్. కాంప్లికేట్ చేసుకోవడం వల్ల వచ్చేదేం లేదు. తర్వాత మనం ఇంకోళ్ళు చూసి మనం ఆశపెట్టుకోకుండా హ్మ్. మన రిచ్ అనేది మన మనసులోను, మన ఫ్యామిలీ. హ్మ్. గివ్ ఇంపార్టెన్స్ టు ఫ్యామిలీ. దెన్ ఎవ్రీథింగ్ విల్ మూవ్ కరెక్ట్‌గా. నైస్ అండి. నైస్ టాకింగ్ టు యూ. యెస్ సార్. థాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ అండి.